మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఈ రోజు నుంచి పరమ పావనమైన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని వ్యాఖ్యానంగా చెప్పుకుంటూ మహాలక్ష్మి యొక్క వైభవాన్ని, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది లక్ష్మీనారాయణ కటాక్షంగా భావన చేస్తూ ఈ దివ్యమైన స్తోత్ర గ్రంథము ఎక్కడి నుంచి వచ్చినది, దీని యొక్క పూర్వ ప్రాతిపదిక ఏమిటి, ఇవన్నీ కూడా వివరించుకుంటూ ఉంటే ఒక అత్యద్భుతమైన నేపథ్యం కనబడుతుంది ఇక్కడ. ఇది స్కాంద పురాణంలో సనత్కుమార సంహిత అనబడేటువంటి భాగంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మంత్ర రాశి. ఇది సాధకులకు అనేక ప్రయోజనాలు కలిగించడం కోసమై ఏర్పడినటువంటి లక్ష్మీ మంత్ర సమూహం. ఇది సనత్కుమారుడు ఉపదేశించినటువంటి మంత్రముగా చెప్పబడుతున్నది. దీనికి సంబంధించినటువంటి ఉపదేశ కథను తెలియజేస్తూ నామ్నాం సాష్ట సహస్రంచ బ్రూహి గార్గ్య మహామతే మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తి ముక్త్యర్థ సిద్ధయే. గార్గ్య అనేటువంటి ఒక మహామునిని కొంతమంది మహర్షులు ప్రశ్నిస్తూ అడుగుతున్నారు. ఇక్కడ గార్గ్య అంటే గర్గ మహాముని యొక్క పరంపరకు సంబంధించిన ఒకానొక మహర్షి అని అర్థం చేసుకోవాలి. గర్గుడు బ్రహ్మర్షి, అత్యంత ప్రాచీన కాలం నుంచి నేటికి ఉన్న ఒక సిద్ధపురుషుడు తనం. అలాంటి మహర్షి, పైగా కృష్ణునికి నామకరణం చేసిన మహర్షి గర్గుడు. పార్వతీదేవి తరపు పురోహితుడతను. శివపార్వతుల కళ్యాణంలో ఆడపెళ్లి వారి వైపు పురోహితుడిగా ఉన్నటువంటి వాడు గర్గమహాముని. అనేక మంత్రములకు ద్రష్ట. గర్గ సంహిత, గర్గ భాగవతము మొదలైన గ్రంథములు రచించినటువంటి వాడు. ఆయన యొక్క పరంపరకు సంబంధించిన ఋషులు అనేక మంది ఉన్నారు. గర్గ సంబంధమైన గోత్రము కూడా ఉన్నది. అలాంటి గర్గ సంబంధమైనటువంటి గోత్రానికి సంబంధించిన ఒకానొక మహర్షి అని ఇక్కడ భావించవచ్చు. ఆ గార్గ్యుని అనేక మంది మహర్షులు ఒక దగ్గరికి చేరి అడుగుతున్నారు. మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తి ముక్త్యర్థ సిద్ధయే నామ్నాం షష్ఠ సహస్రంచ బ్రూహి అని. ఇక్కడ భుక్తి ముక్తి ఈ రెండూ కూడా కలిగించేటటువంటి ఒక అద్భుతమైన మంత్రరాశి మహాలక్ష్మీదేవికి సంబంధించినది ఏది ఉన్నదో దాన్ని మాకు ఉపదేశించండి అని అడుగుతున్నారు. అంటే మహాలక్ష్మి అష్టోత్తర సహస్రనామము అని, అంటే 1008 నామాల యొక్క రాశి ఇది. దీన్ని కానీ పఠనం చేసి పారాయణ చేస్తే లభించేవి భుక్తి ముక్తి ఈ రెండు కూడా. భుక్తి అంటే ఇహలోక పరలోక సుఖాలు అని అర్థం. ముక్తి అనగా మోక్షము. ఈ రెండింటినీ ఇవ్వగలిగినటువంటి మహాదేవి అయిన మహాలక్ష్మి యొక్క నామస్తోత్రం ఇది. అయితే సహస్రనామ స్తోత్రము అని వ్యవహారంలో అన్నప్పటికీ కూడా 1008 నామాలు ఇందులో చెప్పబడుతున్నాయి. అయితే గార్గ్య మహాముని ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, ఇది నేను చెప్పడం కాదు, ఇది పరంపరగా ఉన్నటువంటిదే. ఇది ఏ విధంగా వచ్చిందో చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే, ఏ ఒక్క మహర్షి కూడా నేను చెప్తున్నాను ఇది వినండి అనడం లేదు. దీని వెనకాల మరొక మహర్షి ఉన్నాడు, ఆయన నాకు ఇచ్చాడు, ఆయనకు మరొకరు ఇచ్చారు అని ఒక పరంపర చూపిస్తున్నారు. అలా పరంపరగా వచ్చిన విద్యయే ఫలితాలను ఇస్తున్నది. అందుకే ఇక్కడ గార్గ్యుడు చెప్పబోతున్న అద్భుతమైన విషయము, సనత్కుమారమాసీనం ద్వాదశాదిత్య సన్నిభం అపృచ్ఛన్ యోగినో భక్త్యా యోగినామర్థసిద్ధయే సర్వలౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయ వై భుక్తి ముక్తిప్రదం జప్యం అనుబ్రూహి దయానిధే. ఒకప్పుడు సనత్కుమారుడు తన యొక్క యోగాసనంలో కూర్చుని ధ్యానస్థితిలో ఉండగా అనేక మంది యోగులు అక్కడికి చేరుకున్నారు. ఆ చేరిన యోగులందరూ కూడా ఒక ప్రశ్న వేస్తున్నారట. ఇక్కడ సనత్కుమారుడు ఏ విధంగా ఉన్నాడు, యోగులంటే ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సనత్కుమారుడు బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుల్లో ఒకడు. సనక సనందన సనత్కుమార సనత్సుజాత అని చెప్పబడుతూ ఉన్నటువంటి బ్రహ్మవేత్తలైన వారు. వీరు బ్రహ్మతో సమానుడు. నిజానికి సనత్కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి ఒకే తత్వానికి సంబంధించిన వారు అని కూడా చెప్తారు. సుబ్రహ్మణ్యుడు ఎటువంటి వాడో సనత్కుమారుడు కూడా అటువంటి వాడే. అందుకు కుమారస్వామి అనే మాటకి సనత్ కుమార అనే మాటకి కూడా అర్థం ఉన్నది. సనత్ అంటే శాశ్వతము అని అర్థం. శాశ్వతమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వారు
శాశ్వతులైనటువంటి మహాత్ములు వీరు. వీరు కేవలం ఋషులు మాత్రమే కాదు, సాక్షాత్ పరబ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి బ్రహ్మవేత్తలు. ఇది తెలుసుకోవాల్సింది. వీళ్ళు దేవకోటిలో కూడా ఉచ్చకోటికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళని ఈశ్వర కోటికి చెందిన వారు అని కూడా చెప్తూ ఉంటారు. బ్రహ్మజ్ఞ అనేటువంటి సనత్కుమారుడు, ఈయన పేరును ఉపనిషద్ విద్యలు చాలా ఉన్నాయి, వేదాంత విద్యలు ఉన్నాయి. అలాంటి సనత్కుమారుడు ఎలా ఉన్నాడంటే ద్వాదశాదిత్య సన్నిభం, 12 సూర్యులు ఒకే చోట ఉన్నారన్నంత తేజస్సుతో ఉన్నట్ట. తపస్సు వల్ల జ్ఞానము వల్ల వచ్చినటువంటి దివ్య వర్చస్సుతో ప్రకాశిస్తున్నాడు అతను. అలాంటి ఆ వర్చస్సుని ఇక్కడ ద్వాదశాదిత్య సన్నిభం అని చెప్తున్నారు. అలాంటి సనత్కుమారుని వద్దకు వెళ్ళి కొందరు యోగులు ప్రశ్నిస్తున్నారు. యోగులు అంటే ఇక్కడ సాధకులు అని అర్థం. నిరంతరం పరబ్రహ్మ ప్రాప్తికి ప్రయత్నం చేస్తున్నటువంటి యోగులు ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న. ఆ ప్రశ్నలోనే సమాధానం ఎంత గొప్పదో తెలియబడుతున్నది. ఎలా అడుగుతున్నారంటే భక్త్యా, గురువుని అడగవలసినటువంటి పద్ధతి తెలుసుకోవాలి. అందుకే పురాణాల్లో ప్రతి శబ్దానికి బరువు ఉంటుంది. అపృచ్ఛన్ యోగినో భక్త్యా, వాళ్ళు భక్తితో అడుగుతున్నారట. భక్తి అంటే శ్రద్ధతో కూడినటువంటిది, శ్రద్ధతో కూడిన ఆశ్రయము అని అర్థం. ఇక్కడ శ్రద్ధ అనగా ఏ గురువుని ఆశ్రయించారో ఆ గురువు చెప్పేది సంపూర్ణంగా సత్యమే చెప్తాడని నమ్మకంతోనే ప్రశ్నించాలి. అంతేగాని మేము అడిగాం, ఆయన ఏదో చెప్తాడు, చేస్తే చేద్దాం లేకపోతే లేదు అనుకున్నప్పుడు ఆ ప్రశ్నకు బలం ఉండదు. అందుకే చాలామంది అన్ని ప్రశ్నలు వేస్తారు కానీ సరైన సమాధానాలు పొందలేరు, పొందిన సమాధానాలను పండించుకోలేకపోతున్నారు. ఎందువల్లంటే భక్తి అనేది లేకపోవడం చేత. అందుకు వేదాంత శాస్త్రం కూడా గొప్ప మాట చెప్తున్నది, యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురవు అని. ఇది కఠోపనిషత్తులోని వాక్యం. ఇది దైవమునందు భక్తి కలిగి ఉండాలి. దైవమునందు ఎంత భక్తి కలిగి ఉన్నారో అంత భక్తి గురువునందు ఉండాలి. అటువంటి వారికే జ్ఞానము భాషిస్తుంది. గురువునందు నిష్కపటమైన భక్తి ఉండాలి. అందుకే వెళ్ళిన యోగులు ఆ శిష్య లక్షణాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకు భక్త్య అనేటువంటిది ఊరకనే వేసిన శబ్దము కాదు, శిష్యులకు ఉండవలసిన అర్హత. అలాంటి అర్హత ఉన్నప్పుడే అద్భుతమైనవి అంది వస్తాయి చేతికి. వాళ్ళు అడుగుతున్నదంటే యోగినాం అర్థసిద్ధయే సర్వలౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయ వై భుక్తిముక్తి ప్రదం జప్యం అనుబ్రూహి దయానిధే. ఇది ప్రశ్న వేశారు. యోగులందరికీ అర్థసిద్ధి కావాలంటే ఏమి పఠిస్తే, ఏమి జపిస్తే ఫలితం ఉంటుందో దాన్ని ఉపదేశించండి అని అడుగుతున్నారు. ఇక్కడ యోగులకు అర్థసిద్ధి అంటే దీని యొక్క అర్థం ఏమిటి? యోగులు అంటే ఇందాకే చెప్పుకున్నాం, సాధన చేసేవారు, ప్రయత్నశీలురు అని అర్థం. ఇక్కడ అర్థాన్ని తీసుకోవాలి. నిరంతరం సాధన చేస్తూ ప్రయత్నములు ఉన్నటువంటి వారు యోగులు. అలాంటి యోగులకి వాళ్ళు అనుకున్నది సిద్ధించాలి అంటే ఆ సాధన బలోపేతమై సిద్ధి లభించాలి అంటే ఏది జపించాలి? ఇది ఒకటి. రెండవది సర్వలౌకిక కర్మభ్య విముక్తానాం హితాయవై. ఇది చాలా లోతైన మాట. ఇది నిఘంటు అర్థాలతో చెప్తే అర్థం కాదు. లౌకిక కర్మలన్నీ విడిచిపెట్టిన వారికి హితం కలిగించేటువంటి మంత్రం ఏది? ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సాధన చేసేటప్పుడు లౌకిక కర్మలు విడిచిపెడతారు, లోక వ్యవహారాలు ఉండవు. ఎందుకంటే ధన సంపాదన చెయ్యాలి అంటే లోక వ్యవహారాలు ఉండాలి. వాడితో వీడితో సంబంధం పెట్టుకోవాలి, ఇష్టమున్నా లేకపోయినా లోకంలో కొన్ని పనులు చేయాలి. కానీ యోగులైన వారు అవన్నీ విడిచిపెడతారు, లోకంతో సంబంధం తగ్గించుకుంటారు. చాలా మేరకు వదిలేస్తారు, చాలా మేరకు తగ్గించుకుంటారు, రెండూ కూడా. అందుకు వాళ్ళ జనసాంగత్యం ఉండదు. అలాగే వాళ్ళ కింద వీళ్ళ కింద నౌకరీలు చాకిరీలు చెయ్యరు, ఆత్మాభిమానం చంపుకుని కూడని పనులు చెయ్యరు, అధర్మం జోలికి వెళ్ళరు. ధర్మంతో చేసిన కర్మలైనా సాధనకి దెబ్బతింటే వదిలేస్తారు ఆ కర్మల్ని. ఎందుకంటే ఇంతసేపు కష్టపడితే అంత డబ్బు ఇస్తామంటే ఇటు ఆధ్యాత్మిక సాధన వదిలి అటు వెళ్ళక తప్పదు కొందరికి. కానీ అలా కాకుండా ఆధ్యాత్మిక సాధన కోసమని కూర్చున్నటువంటి వారు అలాంటి ధర్మమును దెబ్బతీసే కర్మల జోలికి వెళ్ళలేరు. అటువంటిప్పుడు వాళ్ళకి సంపాదన ఎలాగా? సంపాదన అంటే సుఖం కోసం, భోగం కోసం కాదు. సాధన చేస్తున్నంతసేపు ఆరోగ్యంగా తిండికి ఆహారం కావాలి, అదేవిధంగా కట్టుకోవడానికి బట్ట కావాలి. ఆశ్రమాలంటే అన్ని సన్యాసాశ్రమాలే కాదు, సంసారం ఉంటుంది. ఆ ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఆ ధర్మపత్నిని పిల్లల్ని పోషించాలి లోటు లేకుండా. వీటి కోసమైనా సంపాదన కావాలి. ఇటు ఆధ్యాత్మిక సాధన సాగాలి, గృహస్థ ధర్మం కూడా సరిగ్గా నిర్వహించాలి. అంతేకాదు గృహస్థ ధర్మంలో విశేషంగా అనేకములైనటువంటి కర్తవ్యాలు ఉంటాయి. అతిథి పూజ, అభ్యాగతుల పూజ, దానము, దేవయజ్ఞము, పితృయజ్ఞము ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే ధనం కావాలి. అందుకు ఇక్కడ లౌకిక కర్మలు ప్రయత్నాలు లేకుండా ఉంటూ ధర్మము సాగించాలి అంటే ధనం కావాలి కదా. అటువంటప్పుడు ఏది జపించడం వల్ల అలాంటి ధనాన్ని పొందవచ్చు? ఇది ప్రశ్న. అంటే ఆధ్యాత్మిక సాధన సాగుతూనే
ధర్మ విరుద్ధం కాకుండా తన కర్తవ్యం పాటించడానికి కావలసిన సంపాదన కావాలి, ఆధ్యాత్మిక సాధన సరిగ్గా కావాలి. అలాగ పనికొచ్చేటటువంటి సంపాదన అంటే ధనము లభించడానికై, ఇహము పరము కూడా ఆనందకరంగా ఉండడానికై పనికి వచ్చే మంత్రరాశి ఏదైనా ఉందా అని అడుగుతున్నారు ఆ యోగులందరూ కూడా. అది భుక్తి ముక్తి ప్రదం జప్యం అనుబ్రూహి దయానిధే. అది భుక్తి ముక్తి ప్రదమై ఉండాలి. ఈ ప్రశ్న చాలా విశేషమైన ప్రశ్న. భుక్తి ముక్తి రెండూ కావాలి. భుక్తి అంటే భోగము, ఇహలోకంలో కావలసిన భోగము. భోగం అనగా అనుభవము. శరీరానికి జీవితానికి కష్టము లేకుండా లోకయాత్ర సాగడానికి కావలసినటువంటి భోగము భుక్తి. అదేవిధంగా జీవుడికి లక్ష్యమైన మోక్షము. ఈ రెండూ ఇవ్వగలిగేటువంటి మంత్రాన్ని మాకు ఉపదేశించు. జప్య మనుం బ్రూహి అనొచ్చు, లేదా జప్యం అనుబ్రూహి అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ జప్యం అంటే జపించవలసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మాకు అనుబ్రూహి, మా ప్రశ్నకు తగినట్లుగా చెప్పవయ్యా, ఉపదేశించవయ్యా అని అడుగుతున్నారు. ఇక్కడ జప్యం అనే మాటలో విశేషం ఏంటంటే, ఇప్పుడు నువ్వేదైతే చెప్పబోతున్నావో అది పఠించవలసిందే కాదు, జపించవలసిందే అని. ఇక్కడ జపించడానికి పఠించడానికి తేడా ఉంది. పఠించడంలో కేవలం వాక్కర్మ మాత్రమే ఉంటుంది. జపించడంలో వాక్కుకి మనస్సుకి కూడా పని ఉంటుంది. జపం కూడా అక్షరాలే, పఠించేది అక్షరాలే. కానీ పఠించేటప్పుడు ఒక్కొక్కప్పుడు మనస్సు పని చేయవచ్చు, పని చేయకపోవచ్చు. జపించేటప్పుడు మనస్సు తప్పకుండా ఉండాలి. మనస్సు మాట కలిసి జపంలో ఉంటాయట. పైగా జపం మౌనంగా చేయవచ్చు, కొన్ని మంత్రములు బాహిరంగా చేయవచ్చు. అందుకే మంత్రానికి మాత్రమే జపించుట అంటారు. స్తోత్రాలు మొదలైనవి పఠించుట అనాలి. ఇప్పుడు లక్ష్మీ సహస్రనామ స్తోత్రము ఇది పఠించవలసిందా జపించవలసిందా అంటే జపించవలసింది. జపించవలసిందంటే మంత్రం ఇది. అందుకే సహస్రనామ స్తోత్రం కాదు, సహస్రనామముల మంత్రమే. మంత్రం అంటే మననం చేసేవారిని రక్షించేది మంత్రం. అందుకే ఇది జపించవలసిన ఒక మహామంత్రరాశి. దాన్ని ఉపదేశించమంటున్నారు ఇక్కడ. భుక్తి ముక్తి ప్రదమైన దాన్ని ఉపదేశించమని అడుగుతున్నారు. ఇంకా ప్రశ్నలు, చాలా అద్భుతమైన ప్రశ్నలు ఉన్నాయి. వాటిని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణ. స్కాంద పురాణంలో సనత్కుమార సంహితలో చెప్పబడ్డ శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి పూర్వ పీఠికను మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో గార్గ్య మహర్షి అనేక మంది మహాత్ములకు ఉపదేశిస్తూ ఉన్నటువంటిది ఈ విద్య. దీనిని సనత్కుమారుని వద్దకు కొందరు యోగులు చేరి ప్రశ్నిస్తున్నారని చెప్పుకున్నాం. సర్వ లౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయ వై. లౌకిక కర్మల్ని విడిచిపెట్టిన వారి హితం కోసమై చెప్పు అని అడిగారు. ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. లౌకిక కర్మ అన్నారు, అంతేగాని కర్మలు విడిచిపెట్టారు అనలేదు. ఇది తెలుసుకోవాలి. ఏ పని లేకుండా కూర్చుని పని చేస్తే గానీ సంపాదన లేదు కదా, అందుకు పనులన్నీ వదిలేశారు. కాబట్టి ఏమైనా స్తోత్రం చదువుకుని పనులు చేయడం బదులుగా స్తోత్రాలు జపాలు చేసుకుని సిద్ధి పొందడానికి ఏదైనా మార్గం చెప్పండి అని అడగలేదు. ఇది తెలుసుకోవాలి. పనులు లేకుండా సంపాదన తెచ్చుకోవాలని బుద్ధి కూడా ఉండకూడదు. కష్టపడకుండా సంపాదించుకోవాలనే బుద్ధే దుర్మార్గ బుద్ధి. అంటే అక్షైర్మా దివ్య కృషిమత్ కృషస్వ అని వేదం చెప్తున్నది. మానవుడు ఎప్పుడూ జూదంతో కానీ అదేవిధంగా శ్రమ లేకుండా కానీ సంపాదించకూడదు. అలా సంపాదించిన సంపాదన విషంతో సమానమని కూడా చెప్తున్నారు. ఉత్తమం స్వార్జితం విత్తం, తన శ్రమతో తాను సంపాదించినది. అందుకే శ్రమార్జితం క్రమార్జితం ఈ రెండు ఉండాలట. శ్రమతో సంపాదించాలి, ధర్మబద్ధమైన మార్గంలో సంపాదించాలి, ధర్మానికే వినియోగించాలి. అలాంటి ధనమే భగవత్ స్వరూపం. అయితే ఇక్కడ చెప్తుంది సర్వ లౌకిక కర్మభ్య అంటే యోగులు సాధకులైన వారు లౌకిక కర్మలు చేయరు. వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక కర్మల్లో ఉంటారు, యాజ్ఞిక కర్మల్లో ఉంటారు. యాజ్ఞిక ఆధ్యాత్మిక కర్మల వల్ల డబ్బులు రావు, కానీ ఆ కర్మల్లో సాధన చేసేవారికి జీవన విధానం సరిగ్గా నడవాలి, దానికి ధనం కావాల్సిందే. అందుకే సోమరితనం లేకుండా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి యోగులు, వాళ్ళకి సోమరితనం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి యోగులు వాళ్లకు భుక్తి ముక్తి కావడానికి ఏది జపిస్తే సరి అయినటువంటి లోకయాత్రకు కావలసిన సంపద లభిస్తుందో దానిని బోధించమని అడుగుతూ ఉన్నారు. అంతేకాదు ఈ ప్రశ్న ఇంకా కొనసాగుతోంది. సనత్కుమారా భగవన్ సర్వజ్ఞోసి విశేషతః. నిన్నే ఎందుకు అడుగుతున్నామంటే నీకున్న గుణములు అనేక ఉన్నాయి. ఒక పెద్ద ఆయన అడిగేటప్పుడు ఆయనకు అనేక గుణాలుంటేనే అడగాలి. ఒకటి భగవన్ సర్వజ్ఞ, రెండు విషయములు వేశారు. భగవన్ అంటే తేజోమయుడు అనొకటి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు అంటే జ్ఞానము వైరాగ్యము ధర్మము కీర్తి ఇలాంటి గుణములు కలిగిన వాడు, సద్గుణవంతుడు అని అర్థం భగవన్ శబ్దానికి. సర్వజ్ఞోసి సర్వము తెలిసినవాడు, త్రికాలవేత్తలు. పైగా సర్వము బ్రహ్మమయం అనే జ్ఞానం కలిగిన వాడు సర్వజ్ఞుడు. అది కూడా అదే త్రికాలవేత్త అయినటువంటి వాడు సర్వజ్ఞులు. సనత్కుమారుడు నారదాది మహర్షుల కంటే పై స్థాయి వారు, అది తెలుసుకోవలసింది.
ప్రతి ఋషులకి గౌరవస్థానం సనత్కుమారులే. అందుకు సనత్కుమారులు చెప్పిన విద్యలు మనకి భారతంలో కనబడతాయి, ఉపనిషత్తులో కనబడతాయి. సనత్కుమారుడు చెప్తున్నాడు ఈ విద్య అనగానే విద్య యొక్క విలువ పెరుగుతోంది. అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. బ్రహ్మవేత్త చెప్తున్నాడు. ఆయనకున్న గుణం సర్వజ్ఞత్వము, రెండవది భగవాన్, మూడవది దయానిధే. నువ్వు దయానిధివి అన్నారు. ఎందుకంటే గురువు దగ్గర జ్ఞానం ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. ఆ జ్ఞానం ఇచ్చి వీడిని బాగు చేయాలని దయాబుద్ధి కూడా ఉండాలి. ఎందుకంటే గురువు శిష్యుడికి ఉపదేశించడం వల్ల గురువుకి ప్రయోజనమే ఉండదు. అయితే ప్రయోజనమేమి లేప్పుడు వాళ్ళు ఎందుకు ఉపదేశిస్తారు? దయ ఉంది కనుక ఉపదేశిస్తారు, దయతో ఉపదేశిస్తారు. అందుకు గురువు యొక్క దయ వల్లే మనం విద్య తెలుసుకుంటున్నాం. గురువు వద్ద అలాంటి శరణాగతి కావాలి. అందుకే యోగులందరూ కూడా భగవన్ సర్వజ్ఞోసి విశేషత. నిన్నెందుకు అడుగుతున్నామంటే నువ్వు దయానిధివి, సర్వజ్ఞుడువు, అదొక విశేషం నీ దగ్గర ఉన్నది అంటే బ్రహ్మజ్ఞానివి అనర్థం. ఎందుకంటే ధర్మోపదేశం చేసేటప్పుడు ఉపదేశకు ఉండవలసిన లక్షణం జ్ఞానం మాత్రమే కాదట, మరికొన్ని ఉండాలి. ఇది భారతం చెప్తున్న అంశం. అది ఒకటేమిటంటే తనకు ముందు స్పష్టత ఉండాలి, స్వార్థం ఉండకూడదు. అది ప్రధానమైన అంశం. సర్వము తెలిసిన వాడై ఉండాలి. ఇన్ని గుణములు నీ దగ్గర ఉన్నాయి గనక ఆస్తిక్య సిద్ధయే నృణాం క్షిప్రధర్మార్థ సాధనం ఖిజ్యంతి మానవా సర్వే ధనాభావేన కేవలం. మానవులకి ఎక్కువ దుఃఖం కలుగుతున్నది ఏంటంటే ధనం లేకపోవడం వల్లనే. ఇది ఒప్పుకోవలసిందే. ఎన్ని కబుర్లు చెప్పినప్పటికి కూడా ధనం లేమి చాలా బాధాకరమైన అంశం. అందుకు దారిద్ర్యం చాలా బాధాకరం. మహాత్ములే దారిద్ర్యం చేత బాధపడి వాళ్ళ జ్ఞానాన్ని కూడా కించపరుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ధనమంటూ ఉంటేనే ఎన్ని కబుర్లేనే చెప్పగలం. అందుకు ధనమూలమిదం సర్వం అనేది ఒప్పుకొనవలసిందే. అందుకు ఖిజ్యంతి మానవా సర్వే ధనాభావేన కేవలం. మానవులందరూ కూడా ధనము లేకపోవడం చేతనే బాధపడుతున్నారు. అందుకు నువ్వు చెప్పవలసిన మంత్రం ఎలా ఉండాలి అంటే దాన్ని జపించడం వల్ల ధనం రావాలి. ఇంకొకటి ఆస్తిక్య సిద్ధయే నృణాం. చాలా గొప్ప విషయం వేశారు ఇక్కడ. ఆస్తిక్య సిద్ధి రావాలి. ఇది కోరుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. ఆస్తిక్య సిద్ధి అంటే శాస్త్రవాక్యముల యందు విశ్వాసం. ఇది చాలా ముఖ్యం. చాలామందికి అది ఉండదు. అది కానీ ఉంటే తరించిపోతారు. శాస్త్రవాక్యముల యందు విశ్వాసమే శ్రద్ధ. దానికి ఆస్తిక్య బుద్ధి అంటారు. అలాంటి ఆస్తిక్య సిద్ధి కలిగించేదై ఉండాలి. అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం పఠిస్తే ధనం రావడమే కాదు, శాస్త్రముల యందు విశ్వాసం కూడా లభిస్తుంది. అంతేకాదు అర్థ సాధన కంటే ముందు ధర్మం సంపాదించుకోవాలి. అంటే క్షిప్ర ధర్మార్థ సాధనం. ధర్మం ఆచరించాలనే బుద్ధి, ధర్మం ఆచరించడానికి కావలసిన అవకాశం కూడా కలగాలి. ఒక మంత్ర జపం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉండాలి. కేవలం డబ్బు అడిగితే సరిపోదండి. డబ్బు కంటే ముందు కావలసింది ఆస్తిక్య సిద్ధి, క్షిప్ర ధర్మార్థ సాధనం. అటు తర్వాత ధనం అడిగారు. అడిగిన ప్రశ్న విధానం చూడాలి. ఇక్కడ ముందు కావలసింది శాస్త్రవాక్యముల యందు విశ్వాసం. విశ్వాసం ఉంటేనే కదా ధర్మం పాటిస్తాడు. ధర్మబద్ధంగా ఉండాలని శాస్త్రం చెప్తోంది కనుక పాటిస్తాం. అంతేగాని కొందరు ధర్మం ఎందుకు పాటిస్తారంటే లోకంలో అందరూ గుర్తించాలి, గౌరవించాలి అని. వాళ్ళు కానీ గుర్తించకపోతే అధర్మమైనా చేస్తాడు వీడు. అందుకే శాస్త్రము చెప్పింది, శాస్త్రంపై గౌరవం ఉండాలి. ముందు ధర్మాచరణకి కావలసింది శ్రద్ధ. అదే శాస్త్ర విశ్వాసం అనేది. అది ముందు కలగాలి. రెండవది ధర్మము. ఆ ధర్మముతో అర్థ సాధనం చేయాలి. అర్థ సాధన అవసరమే కానీ ధర్మం ముఖ్యం అని చెప్పి ఇప్పుడు శ్రద్ధ ధర్మము ముందు అడిగారు. ఆ తర్వాత అడుగుతున్న ధనం. ఈ ధనం ఎందుకు అడుగుతున్నామంటే ధనం లేకపోతే బాధ కలుగుతుంది. అయితే ధనం అంటే ఏమిటి? ఇది కూడా బాగా తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అర్థం ఇది. ధనం అంటే డబ్బని మాత్రమే అర్థం కాదు. ఇక్కడ దేనివల్ల మనం ధన్యత పొందుతామో అది ధనం. అయితే ధన్యత అంటే ఏమిటి? ఇది ఒకటి తెలియాలి. ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు ధన్యత ఏమిటి? అన్నం దొరికితే ధన్యత. దాహం వేసింది. దాహం వేసినప్పుడు నీరు దొరికితే ధన్యత. కనుక ఎప్పటి అవసరానికి కావలసింది అప్పటికి దొరికితే అదే ధన్యత. అందుకు అవసరాన్ని తీర్చేదే ధన్యత. అవసరాన్ని తీర్చగలిగే శక్తి దేనికుందో అది ధనం. ఇది తెలుసుకోవాల్సినది. అంతేగాని ఒక ఎడారిలో ఉన్నప్పుడు దాహం వేసింది, నీరు చుక్క దొరకలేదు. అప్పుడు ఎవడ నోట్ల కట్ట నోటిలో వేసుకుని దాహం తీర్చుకోలేడు కదా. అప్పుడు కావాల్సింది నీరే. కనుక అప్పుడు ఏది ధనం? నీరే ధనం. అది తెలుసుకోవాలి. ధనం వాయువు, ధనం సూర్యో, ధనం వసుహు. ఇది ధనానికి ఉన్నటువంటి అనేకమైన అర్థములు. పైగా బోలుడంత సంపద ఉంది, బోలుడంత ఆహార పదార్థాలు ఉంది. కానీ ఏమీ తెలియని జబ్బు శరీరంలో ఉందనుకోండి, ధనం యొక్క ప్రయోజనం ఏమున్నది? అందుకు అనుభవించగలిగే శక్తి శరీరానికి ఉండాలి. అది ధనమే. అందుకు ఇక్కడ ఋషులు అడుగుతున్న ప్రశ్న కేవలం బయట ఉన్న డబ్బు మాత్రమే కాదు, శారీరక పుష్టి కూడా ధనమే. అందుకు అద్భుతమైన వస్తువుని అనుభవించగలిగే శక్తి శరీరానికి ఉండాలి. అందుకే కంటికి చూపు ధనం, చెవికి వినికిడి ధనం. ఇవి ఉంటేనే జీవితానికి ధన్యత. ఇంద్రియ పుష్టి కూడా ధనమే. ఇంద్రియములన్నీ పుష్టిగా ఉండాలి. అది తెలుసుకోవాల్సింది.
అలాగే మనస్సుకు మంచి ఆలోచనలు ఉంటే, మంచి సంస్కారం ఉంటే అది ధనం. అందుకు ఋషుల ప్రశ్నలో ఇంత విస్తారమైన అర్థాన్ని తీసుకోవాలి. సిద్ధ్యంతి ధనినోన్యస్య నైవ ధర్మార్థ కామనాః. ధనం లేని వాడికి ధర్మము, అర్థము, కామము ఇవేవి సిద్ధించవు. ఇక్కడ అర్థం అంటే ప్రయోజనం. ఏ ప్రయోజనము సిద్ధించదు, కోరిక సిద్ధించదు. అందుకే ధనమే ధర్మకామములు కూడా సాధించడానికి పనికొస్తున్నది. అందుకు ఇలాంటి ధనాన్ని ఇవ్వగలిగేది అంటే ధర్మబద్ధమే, శ్రద్ధతో కూడినటువంటిదే, జీవితాన్ని సుఖమయంగా చేయగలిగినటువంటి ధనాన్ని సిద్ధింపజేసుకోవాలి అంటే ఏ మంత్రము ద్వారా సిద్ధింపజేసుకోవాలి? అయితే కొందరు ప్రశ్నించవచ్చు, మంత్రాలకు చింతకాలు రాలుతాయా, స్తోత్రాలు చదివితే ధనాలు వస్తాయా, ఇంకా పనులు పాటలు మానేసి స్తోత్రాలు చదివితే అయిపోతాయా? ఇది ప్రశ్న చాలామంది వేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది, శ్రమపడి పనిచేసే వారికి కూడా ధనం లభిస్తోందా? పెద్ద ప్రశ్న. ఏ శ్రమ లేకుండా, కష్టము లేకుండానే కొందరికి ధనం వస్తుంది. కొందరు రెక్కలు ముక్కలు చేసుకున్నా ధనం రావడం లేదు. ఇక్కడే మనకు కనబడుతున్నది. దీని వెనకాల ఏదో ప్రారబ్ధ దోషం ఒకటి ఉన్నది. అందుకు మంత్రజపం చేయడం వల్ల ఆ ప్రారబ్ధ దోషం పోతుంది. అప్పుడు చేసిన పని కూడా రాణించి ఫలితం లభిస్తుంది. కొద్దిపాటి పని చేసినా దానికి లభించవలసినటువంటి ధనం లభిస్తుంది. ఆ లభించిన ధనం సవ్యంగా ఉపయోగింపబడుతుంది. అది ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకే మంత్రము, జపము, ఆధ్యాత్మిక సాధనలు చాలా అవసరం. ఎందుకంటే తాను చేస్తున్న పనులు సార్థకం కావాలి, రాణించాలి, ఫలితం రావాలి అంటే అటువంటి శక్తిని, తేజాన్ని ఆ పనికి ఇవ్వగలదు, ఆ ఫలితాన్ని కూడా ఇవ్వగలదు. కొందరు ఎంత పని చేసినా ఫలితం దూరం అయిపోతుంటుంది, పని వ్యర్థమైపోతుంటుంది. అలాంటి సమయంలో దైవశక్తి తోడి అయితే ఆ చేసిన పని చక్కగా జరుగుతుంది, ఫలితం తప్పకుండా శీఘ్రంగా సంపూర్ణంగా లభిస్తుంది. అందుకే దైవ బలం లేనిది జీవితంలో మన బలాలు పనిచేయవు. అలాంటి దైవ బలం ఉన్నటువంటి ఒక మంత్ర రాజాన్ని ఉపదేశించమని అడుగుతున్నారు యోగులందరూ. అప్పుడు ఆ యోగులు చెప్తున్నదే ఆ విద్యకు పేరు చెప్తున్నారు. దారిద్ర్య ధ్వంసనీ నామ కేన విద్యా ప్రకీర్తత, కేన వా బ్రహ్మ విద్యాపి కేన మృత్యు వినాశిని, సర్వాసాం సారభూతైక విద్యానాం కేన కీర్తిత, ప్రత్యక్షం సిద్ధిదా బ్రహ్మన్ తాం ఆచక్ష్వ దయానిధే. మళ్ళీ దయానిధి శబ్దాన్ని 2 మార్లు చెప్తున్నారు. ఎందుకంటే దయ బాగా పెళ్ళిబుకితేనే గురువు ఉపదేశిస్తాడు. అందుకే సనత్కుమారుని వద్ద వాళ్ళు ప్రశ్నిస్తూ కోరుకుంటున్నది ఏంటంటే, మాకు దారిద్ర్య ధ్వంసిని విద్యనీయవయ్యా అని అడిగారు. విద్య అంటే మంత్రము అని కూడా ఒక అర్థం ఉన్నది, ఉపాసన అని కూడా అర్థం ఉన్నది. ఏది పొందడం వల్ల దారిద్ర్యం తొలగుతుందో ఆ విద్య పేరు దారిద్ర్య ధ్వంసిని. అంటే లలితా సహస్రనామ స్తోత్రాలకి మరొక పేరు దారిద్ర్య ధ్వంసిని స్తోత్రము. ఇది మరొక పేరు. అందుకు దారిద్ర్య ధ్వంసిని విద్య అంటే దరిద్రాలని పోగొట్టేటటువంటి విద్య ఇది. అలాంటి విద్య. అంతేకాదు ఈ విద్యలో మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. అలాంటి విద్యను మాకు ఉపదేశించమని అడుగుతున్నారు యోగులు. చెప్పబోతున్నాడు సనత్కుమారుడు. ఆ విషయం ఏమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణ. గార్గ్య మహాముని అనేక మంది మహర్షులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సనత్కుమారుని కొంతమంది యోగులు ప్రశ్నించారు అనే ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆ యోగుల ప్రశ్నలో ధర్మసమ్మతమైన ధనం సమృద్ధిగా లభించడానికై పనికొచ్చేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవయ్యా, ఆ జపించవలసిన మంత్రాన్ని ఉపదేశించు. అది దారిద్ర్య ధ్వంసిని విద్య, దారిద్ర్యాలను పోగొట్టే విద్య అయి ఉండాలి. అంతేకాదు నువ్వు ఉపదేశించే విద్యకు ఉండవలసిన లక్షణముల్లో కేవలం దరిద్రనాశనం మాత్రమే కాకుండా మరికొన్ని లక్షణాలు ఉండాలట. అది కేన వా బ్రహ్మ విద్యాపి కేన మృత్యు వినాశిని, సర్వాసాం సారభూతైక విద్యానాం కేన కీర్తిత, ప్రత్యక్షం సిద్ధిదా బ్రహ్మన్. ఇన్ని లక్షణాలు చెప్పారు ఇక్కడ. కేవలం దరిద్రాలను పోగొట్టడమే కాకుండా అది బ్రహ్మ విద్య కూడా ఇవ్వాలి. బ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మ జ్ఞానం. అంటే యోగులు ఎంత గొప్ప ప్రశ్న వేస్తున్నారు. కేవలం ధనం ఒక్కటే జీవితానికి సరిపోదు, అది కేవలం ఒక భాగం మాత్రమే. అసలు లక్ష్యం బ్రహ్మ విద్య. పరబ్రహ్మ జ్ఞానం లేనప్పుడు ఈ జన్మ దొరికి కూడా వ్యర్థం. అందుకు అది కావాలి జీవితానికి. అసలు ప్రయోజనం, అసలు అర్థం. అది అర్థం అంటే ప్రయోజనం. ఈ అర్థమా పురుషార్థాల్లో ఒక అర్థం మాత్రమే, పరిపూర్ణార్థం మోక్షం. దానికి కావలసిన బ్రహ్మ విద్య చాలా అవసరం. ఇప్పుడు అక్కర్లేదండి బ్రహ్మ విద్య అంటే ఇంకా కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసి వస్తుంది. పొందితే మానవ శరీరంతోనే పొందగలం బ్రహ్మ విద్య. అందుకు మానవ జన్మకి సార్థకత ఏమిటంటే ఈ శరీరం ఉన్నంతకాలం ధర్మబద్ధంగా జీవించాలి. అలా జీవించడానికి లోటు లేకుండా ధనం కావాలి. అది చేస్తూనే ఆధ్యాత్మిక సాధన చేసి బ్రహ్మ విద్యను పొందాలి. కనుక నువ్వు ఉపదేశించే విద్యలో ధనప్రాప్తి మాత్రమే కాకుండా బ్రహ్మ విద్య కూడా కలిగించే లక్షణం ఉండాలి ఆ మంత్రరాశికి. మూడవది కేన మృత్యు వినాశిని.
ఆ విద్య పఠించడం వల్ల మృత్యుబాధ లేకుండా ఉండాలి. అంటే వాడు మరణించకుండా జీవిస్తాడని అర్థమా? కాదు. ఇక్కడ ఇందులో విషయం ఏంటంటే దీర్ఘాయువు కలిగి ఉండుట. మృత్యు వినాశిని అంటే ఇది అర్థం. దీర్ఘాయువు కలిగి ఉండుట. వాడు సంపూర్ణమైన ఆయువుతో ఉండాలి. ఇక శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యం కూడా మృత్యువు కిందే లెక్క. అన్ని ఇంద్రియములు పటిష్టంగా పనిచేస్తూ దీర్ఘాయువుతో ఉంటేనే అది సరియైన జీవితం. అలా ఉండగలిగేటటువంటి లక్షణమే మృత్యు వినాశిని విద్య. అది చెప్తున్నారు. కనుక నువ్వు చెప్పేటటువంటి ఉపదేశించే మంత్రంలో ఇటు ధనప్రాప్తి, బ్రహ్మ విద్య, మూడవది మృత్యు వినాశిని విద్య అయి ఉండాలి. అంతేకాదు సర్వ విద్యల సార విద్య అయి ఉండాలి. అలాంటి విద్య కోరుకుంటున్నారు. ఎందుకంటే అనేక మంత్రములు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పేది అన్ని మంత్రముల సారమై ఉండాలి. సర్వాసాం సారభూత ఏక విద్యానాం కేనకిత్తిత అంటే సర్వాసాం విద్యానాం సారభూత ఏక అని. అంటే సర్వ విద్యల సారభూతమైనటువంటి విద్యగా ఏది చెప్పబడుతుందో దాన్ని చెప్పు. పైగా ప్రత్యక్షం సిద్ధిదా. ఇలా పఠించితే దాని ఫలితం కనబడాలి. అది పఠించడం వల్ల ఇది లభించింది అని స్పృహ కలిగేలాంటి విద్య కావాలి. దీన్ని ప్రత్యక్ష సిద్ధి అని అంటారు. అది పఠించిన తర్వాత సిద్ధి కనిపించాలి. అలాంటి విద్యను మాకు ఉపదేశించవయ్యా. బ్రహ్మన్ దయానిధే. రెండు సంబోధనలు ఇక్కడ చేశారు. బ్రహ్మన్ అంటే జ్ఞానస్వరూప, దయానిధే ఓ దయాస్వరూప. అందుకు గురువుకు ఉండవలసిన రెండు లక్షణములు మళ్ళీ చెప్తున్నారు. బ్రహ్మన్ దయానిధే, జ్ఞానము దయ రెండూ కలవాడవు, మాకు ఉపదేశించవయ్యా అంటే అప్పుడు సనత్కుమారుడు మాట్లాడుతున్నాడు. సాధుపృష్టం మహాభాగా సర్వలోకహితైషిణ. ఎంత అద్భుతమైనటువంటి ఎత్తుగడో ఇక్కడ. మంచి ప్రశ్న వేశారు, చాలా సంతోషం ఓ మహానుభావులారా అని సంబోధించాడు. ఇక్కడ ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మహానుభావులను ఎందుకన్నాడు? ఒక చక్కని ప్రశ్న వేశారు అంటే వాళ్ళలో ఎంత సంస్కారం ఉండాలి. పైగా గురువుకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే శిష్యుడిలో ఏ సులక్షణం కనబడినా ముందు అభినందించాలి. మరీ పొగడేయకూడదు, కానీ ప్రోత్సహించాలి. ప్రోత్సాహపూర్వకంగా చెప్పాలి. అందుకే సాధుపృష్టం మహాభాగాహ అని చెప్పడంలో మహానుభావులారా చాలా మేలైన ప్రశ్న వేశారు. ఎందువల్ల మెచ్చుకుంటున్నాడంటే సర్వలోకహితైషిణ. మీరు ఈ ప్రశ్న వేయడం మీ స్వార్థం కోసం కాదు, అది తెలుసు ఆయనకి. ఎందుకంటే మహర్షులు వాళ్ళ కోసం అడగరు, వాళ్ళ తపస్సుతో దేన్నైనా సాధించగలరు, లోకక్షేమం కోసం అడుగుతారు. అందుకే మహర్షులను ఎందుకు నమస్కరించుకోవాలంటే వాళ్ళు ఏ సాధన చేసినా లోకక్షేమం కోసం చేస్తారు. ఇప్పుడు ఈ ప్రశ్న సనత్కుమారుడికి వేయడంలో కూడా సనత్కుమారుని ద్వారా లోకానికి హితం కలిగేటటువంటి విద్యను పొందాలని ఉద్దేశంతో అడిగారు. అందుకు మహానుభావుల స్వభావం ఎలా ఉంటుందంటే లోకహితమే వారి బుద్ధి. అందుకే పురాణాలు చదివేటప్పుడు ఆ శబ్దాలను బాగా పరిశీలిస్తే ఇంత సంస్కారం ఆనాటి యుగాల నాడే భారతదేశం పొందిందే. ఇలాంటి పురాణ విద్యకి వారసులమైన భారతీయులుగా పుట్టడం మన అదృష్టం అనిపిస్తుంది. అందుకే సర్వలోకహితైషిణ, సర్వలోక హితాన్ని కోరే మహాత్ములారా మీ ప్రశ్న చాలా బాగుంది. ఎంతకంటే గొప్ప ధర్మం ఏముంది అని అడిగాడు. అంటే మీరు ప్రశ్నించిన ప్రశ్న గొప్ప ధర్మం. ఇందులో అన్ని కూడి ఉన్నాయి. ఒక మానవుడికి కావలసిన అన్ని క్షేమములు మీ ప్రశ్నలోనే దాగి ఉన్నాయి. అందుకే మహతామేష ధర్మశ్చ నాణ్యేషామితి మే మతి. మహాత్ములకు మాత్రమే ఇటువంటి ధర్మబుద్ధి కలుగుతుంది. చాలా సంతోషం ఇది. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న విద్య నేను తయారు చేసింది కాదు. ఇది ఒక సనాతనమైన విద్య. అంటే చాలా కాలం నుంచి వ్యాప్తిలో ఉన్నటువంటి శాశ్వతమైన విద్య ఇది. ఈ విద్య ఎవరిచ్చారు అంటే సృష్టికి కర్తయ్యై, భర్తయ్యై, హర్తయ్యై ఉన్నటువంటి పరమేశ్వరుడే ఇచ్చాడు. ఇది పరమేశ్వర దత్తమైన విద్య. అసలు ఈశ్వరుడే విద్యాస్వరూపుడు, ఆయనే ఇవ్వాలి ఏ విద్యనైనా. దాని ఋషి అందుకునిస్తాడు. ఆ పరమేశ్వరుడు 3 రూపాలతో జగత్తును నిర్వహిస్తుంటాడు. సృష్టి, స్థితి, లయలు. అవి చేసేటప్పుడు బ్రహ్మ, విష్ణు, మహాదేవ రూపములతో ఉంటాడు. ఇప్పుడు చెప్పబోతున్నటువంటివి బ్రహ్మ, విష్ణు, మహాదేవాది దేవతలందరూ కూడాను పొందినటువంటి విద్య. బ్రహ్మ, విష్ణు, మహాదేవ, మహేంద్రాది మహాత్మభి సంప్రోక్తం కథయామ్యద్య లక్ష్మీనామ సహస్రకం. ఇప్పుడు నేను చెప్పబోతున్న విద్య పేరు లక్ష్మీ సహస్రనామ విద్య. ఇదే దారిద్ర్య ధ్వంసిని విద్య, ఇదే బ్రహ్మ విద్య, ఇదే అమృత విద్య అంటే మృత్యు వినాశిని విద్య, ఇది సర్వ విద్యల సారభూత విద్య అని మొత్తం 4 లక్షణాలు కలిగిన ఈ విద్య పేరు లక్ష్మీ సహస్రనామము. ఇది ఎవరి వల్ల వచ్చింది అంటే సాక్షాత్ మహాలక్ష్మిని ప్రత్యక్షం చేసుకుని ఆ తల్లి అనుగ్రహ కిరణాలు తమపై ప్రసరిస్తూ ఉండగా బుద్ధులు వికసించి ఆ తల్లిని చూస్తూ ఆ తల్లి ఇచ్చిన అనుగ్రహంతో దేవతలు పలికినటువంటి ఈ స్తోత్రం ఇది. కనుక ఈ స్తోత్రమున కర్తలు దేవతలే. ఎవరా దేవతలు అంటే బ్రహ్మ, విష్ణు, మహాదేవ, మహేంద్రాది మహాత్మభి.
బ్రహ్మ విష్ణు మహాదేవులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు ముగ్గురు, వాళ్ళతో పాటు మహేంద్రాది మహాత్మభి ఇంద్రాది దేవతలు అన్నారు. అంటే ఇంద్రుడు మొదలుకుని సర్వదేవతలు. ఇప్పుడు దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు, ఆయనకు పైవాళ్ళు బ్రహ్మ విష్ణు రుద్రుడు, వీళ్ళందరూ కలిసి స్తోత్రించారు. పైగా లక్ష్మీ విద్యలో ఇంద్ర ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంద్రుడు ముల్లోకాల ఐశ్వర్యాన్ని నియమించే బాధ్యత పొందినటువంటి వాడు. ఈశ్వరుడు అతనికి ఆ పదవినిచ్చాడు. అంతేకాదు ఈశ్వర నామమైన ఇంద్ర శబ్దాన్ని కూడా ఇంద్రుడికి ఇచ్చాడు ఆయన. అప్పుడు ఇంద్రుడికి సర్వైశ్వర్యం లభిస్తే కదా లోకాన్ని నియమించగలడు. అక్కడ ఐశ్వర్యములు రావాలి, ఐశ్వర్యములు యందు నియామక శక్తి రావాలి. ఆ రెండు ఇందిరా అయినటువంటి మహాలక్ష్మి అనుగ్రహం వల్లనే ఇంద్రుడు పొందాడు. అందుకే ఇంద్రుడు మహాలక్ష్మి భక్తుల్లో మొదట ఉంటాడు. అనేక లక్ష్మీ విద్యలకి ఇంద్రుడే ఆది. అలా ఇక్కడ మహేంద్రాది మహాత్మభి అని చెప్పడంలో అదొక విశేషం. పైగా బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా మహాలక్ష్మి ఉపాసకులు, ఇది తెలుసుకోవాలి. అందుకే యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతివిర్దేవి సదా పూజిత అని చెప్పినట్లుగా, హరిబ్రహ్మేంద్ర సేవిత అని చెప్పినట్లుగా, హరిబ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా ఆ లక్ష్మీ కటాక్షం కోసం చూస్తుంటారు. లక్ష్మి కటాక్షించకపోతే బ్రహ్మకి బ్రహ్మైశ్వర్యము ఉండదు, విష్ణువుకి విష్ణువైశ్వర్యం ఉండదు, శివునికి శివైశ్వర్యం ఉండదు. అసలు ఈశ్వర శబ్దమే ఐశ్వర్యవంతుడైతేనే ఈశ్వరుడు అవుతాడు. అందుకే ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యం ఎవరు? మహాలక్ష్మి. ఐశ్వర్య శక్తి ఆవిడ. అందుకు బ్రహ్మ విష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మభి సంప్రోక్తం కథయామ్యజ్య. నేను చెప్పబోతున్నది బ్రహ్మ విష్ణు రుద్రాదులు, ఆ తర్వాత ఇంద్రాది దేవతలు చేసినటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని మీకు నేను ఉపదేశిస్తున్నాను అంటున్నారు సనత్కుమారుల వారు. చెప్తున్నవాడు సనత్కుమారుడు, ఆయన చెప్తున్నది సమస్త దేవతలు చేసిన లక్ష్మీ సహస్రనామ స్తోత్రం. ఇది చెప్తూ దీని ప్రత్యేకత ఒకటి విశేషంగా చెప్తున్నాడు. యస్య ఉచ్చారణ మాత్రేణ దారిద్ర్యాన్ ముచ్యతే నరః. దేన్ని కేవలం ఉచ్చరిస్తే చాలు దారిద్ర్యం నుంచి బయటపడిపోతారు, అలాంటి విద్య ఇది. ఉచ్చరించుటంటే పలుకుట. దీన్ని కేవలం ఒక్కసారి పలికితే చాలు దారిద్ర్యం నుంచి బయటపడతారు. అలాంటిది మాటి మాటికి జపిస్తే ఏం లభిస్తుందనేది వర్ణించగలమా? కిం పునస్త జపాజాపి సర్వేష్టార్థాన్ అవాప్నుయాత్. కేవలం ఉచ్చరించితేనే దరిద్రముల నుంచి బయటపడతారే, అలాంటిది దీన్ని మాటి మాటికి జపించినట్లయితే వాళ్ళు సర్వ ఇష్టార్థములు పొందుతారు. అలాంటి అద్భుతమైనటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని చెప్పబోతున్నాను. ఇది సాక్షాత్తు దేవతలందరూ కలిపి చేసినటువంటి స్తోత్రము అంటున్నాడు సనత్కుమారుడు. ఇప్పుడు ప్రారంభమవుతున్నది. ముందుగా ధ్యాన శ్లోకాన్ని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఏ మంత్రం కానీ స్తోత్రం కానీ చదివితే ముందు ధ్యాన శ్లోకం ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. ధ్యాన శ్లోకము అంటే ఆ మంత్రమునకు అధిదేవతని ధ్యానించాలి. అలాగే మొత్తం లక్ష్మీ సహస్రనామాలనే మంత్రరాశికి అంటే 1008 నామాలు కలిగిన మాలా మంత్ర రాశికి అధిదేవత ఎలా ఉన్నది, ఆ స్వరూపాన్ని ధ్యానించాలి. ఒక్కసారి ధ్యానించి స్తోత్రాన్ని పఠించాలి. ఆ స్వరూపం ఎలా ఉన్నదో వివరిస్తున్నారు. పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మాం అహర్నిశం పూర్ణేందుబింబవదనాం రత్నాభరణభూషితాం వరదాభయహస్తాఢ్యాం ధ్యాయేచ్చంద్రసహోదరీం ఇచ్ఛారూపాం భగవతః సచ్చిదానందరూపిణీం సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్థలాలయాం దయాళుం అనిశంధ్యాయేత్ సుఖసిద్ధిస్వరూపిణీం. ఇక్కడ అమ్మవారి స్వరూపాన్ని ధ్యానించవలసిన సగుణ సాకార స్వరూపము, ఆ రూపం యొక్క తత్వము అన్ని శ్లోకముల యందు ధ్యాన శ్లోకముల యందు చెప్పబడుతున్నాయి. ఈ మహాలక్ష్మి పద్మనాభ ప్రియ, పద్మనాభుడైన నారాయణునికి ప్రియురాలు. దేవీం అనగా సప్రకాశ రూపిణి, పద్మాక్షీం పద్మముల వంటి నేత్రములు కలిగినది, పద్మవాసిని పద్మమునందు కూర్చున్నది. ఇంకా స్వరూప ధ్యానం విశేషంగా రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణం. బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు ఇంద్రాదులు కలిసి అమ్మవారిని స్తుతించినటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని సనత్కుమారుడు మహాయోగులకు ఉపదేశిస్తున్నాడు. అందులో ధ్యానించవలసిన అమ్మవారి రూపం పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినిం. పద్మములు వంటి నేత్రములు కలిగిన తల్లి, పద్మనాభునికి ప్రియమైన తల్లి, పద్మమునందు కూర్చుని ఉన్న తల్లి, పద్మవక్త్రాం పద్మము వలె వికసించినటువంటి సుందరమైన వదనం కలిగినది, పద్మహస్తాం పద్మముల వంటి చేతులు కలది అనొక అర్థము, పైనున్న 2 చేతులతో 2 పద్మములు పట్టుకుని కూర్చున్నటువంటి తల్లి, పైగా క్రింది 2 చేతులతో వరద అభయహస్తాఢ్యాం, క్రింది 2 చేతులతో వరద హస్తము అభయహస్తము, పై 2 చేతులతో పద్మములు పట్టుకున్న తల్లి. పద్మము అంటేనే ఐశ్వర్యము, జ్ఞానము, ఆనందము అనే 3 శక్తులను తెలియజేస్తుంది. ఎవరికైనా సరే
జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందం ఉంటేనే ముఖాలు కూడా పద్మాల్లో వికసిస్తాయి, లేకపోతే ముడుచుకుపోతాయి. అందుకే జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము మూడింటికి సంకేతమే పద్మము. అందుకు అమ్మవారి పేరే పద్మ, లక్ష్మి, కమల, మూడు ఒకటే అర్థం. అందుకు ఆ వికసన లక్షణము, చైతన్య లక్షణం ఏదుందో అదే పద్మ. అందుకు మహాలక్ష్మి నామానికి, పద్మా నామానికి చాలా విస్తృతమైన అర్థములు ఉన్నాయి. జ్ఞాన, ఐశ్వర్య, ఆనంద స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి తాను ఆ జ్ఞానాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడానికే 2 చేతులతో 2 పద్మములు పట్టుకున్నది. అంతేకాదు కోరినవన్నీ ఇస్తానని చెప్పడానికే వరదముద్ర, జ్ఞానాన్ని, అభయాన్ని ఇస్తాను అని చెప్పడానికే అభయముద్ర పట్టుకుంది. వరద అంటే లౌకికమైనటువంటి సుఖములు చెప్పడానికి వరద, అలౌకికమైనటువంటి జ్ఞానము, మోక్షము చెప్పడానికే అభయ. ఇలాగ అభయ వరద ముద్రలతోనూ 2 పద్మములతోనూ ఉన్న 4 చేతులతో ఉన్నటువంటి తల్లి పూర్ణేందు బింబవదనాం, నిండుగా ఉదయించిన చంద్రుని వంటి వదనంతో ఉన్నది. రత్నాభరణ భూషితం, శిరస్సు మొదలుకొని పాదముల వరకు అన్ని రకాల రత్నాభరణలు అలంకరించింది కనుకనే రత్నాభరణ భూషితాం అని కీర్తిస్తున్నారు. ఆ తల్లి చంద్ర సహోదరి. క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు చంద్రునితో పాటు పుట్టింది గనక చంద్ర సహోదరి అన్నారు. అంతేకాదు చంద్ర సహోదరి మాటలో విశేషం ఏంటంటే చంద్రుడికున్నటువంటి ఆహ్లాద లక్షణము, ప్రసన్నతా లక్షణము అమ్మ వద్ద ఉన్నది అని చెప్పడం. ఇక్కడ మరొక ప్రత్యేకత, చంద్ర అన్నప్పుడు సహస్రార కమలంలో ఉన్నటువంటి ఆ చంద్రబింబస్వరూపిణి, అది కూడా ఇక్కడ భావన చేయవలసినది. ఇచ్ఛారూపాం భగవతః సచ్చిదానంద రూపిణి. ఈ తల్లి భగవానుడైన నారాయణుని యొక్క ఇచ్ఛాశక్తి స్వరూపిణి. లక్ష్మిని ఉపాసిస్తున్నాము అంటే ఇచ్ఛాశక్తిని ఉపాసిస్తున్నామని అర్థము. భగవంతుడి ఇచ్ఛాశక్తిని ఉపాసిస్తే మన ఇచ్ఛలు నెరవేరుతాయి. అందుకు పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి. ఎందుకంటే సృష్టి చేయాలనుకున్నప్పుడు ముందు పరమాత్మ నుంచి ఇచ్ఛాశక్తి వచ్చింది, సృష్టి చేయాలని ఇచ్ఛ వచ్చింది. ఆ తర్వాత జ్ఞానము, క్రియ, సంపదలు అన్నీ వెలికి వచ్చాయి. కనుక అన్ని శక్తులకు మూలం ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తే పరమేశ్వరుడి యొక్క మొదటి అభివ్యక్తి. అందుకు పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తిని ఉపాసిస్తున్నాం. ఆ ఇచ్ఛాశక్తి సచ్చిదానంద రూపిణి. ఇచ్ఛాశక్తి ప్రపంచాన్ని ప్రవర్తింపజేసి ఈశ్వరుని శక్తి అయితే, ఈశ్వరుడు యొక్క అసలు స్వరూపమైనటువంటి సచ్చిదానంద లక్షణము అది అమ్మవారే. ప్రపంచాన్ని నడిపే ఈశ్వరుని శక్తి అమ్మవారు, ఈశ్వరుని యొక్క సహజ స్థితి అయిన సచ్చిదానంద లక్షణము అమ్మవారే. అందుకే ఆవిడే పరబ్రహ్మ రూపిణి, ఆవిడే జగన్నిర్వాహక శక్తి, రెండూ ఆ తల్లియే అని చెప్పడానికి ఇచ్ఛారూపాం భగవతః సచ్చిదానంద రూపిణి. ఇక్కడ భగవత్ శబ్దము పరమేశ్వరుడైన నారాయణుడని అర్థం. అందుకే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అంటున్నది భాగవతం. పరబ్రహ్మ, పరమాత్మ, భగవాన్ ఈ మూడు కూడా ఆ నారాయణునికి సంబంధించినటువంటి నామములే. అందుకు పరబ్రహ్మయైన, పరమాత్మయైన, పరమేశ్వరుడైనటువంటి నారాయణుని యొక్క ఇచ్ఛాశక్తి రూపిణి, సచ్చిదానంద రూపిణి అయిన తల్లి సర్వజ్ఞాం. ఇందులో ప్రతి వాక్యాన్ని భావిస్తూ ధ్యానం చేయాలి, అప్పుడే స్తోత్రం ఫలితం ఇస్తుంది. ధ్యాన శ్లోకం ఊరికినే చదవడం కాదు, అది ధ్యానంతో చదవాలి. అంటే బుద్ధి పెట్టి చదవాలి. ఆ బుద్ధిలో ఆ రూపాన్ని అలాగే మనస్సులో స్తోత్రం చదువుతున్నంతసేపు చిత్రణ చేసుకుని ఆ తల్లిని ధ్యానించి అప్పుడు స్తోత్రం చదివితే సిద్ధి లభిస్తుంది. అందుకే ధ్యానానికి అర్థం చెప్పుకోవడం. సర్వజ్ఞాం, ఆవిడ సర్వజ్ఞురాలు. అన్ని కాలములు తెలుసు, అన్ని దేశములు తెలుసు, అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో ఉన్న ప్రతి జీవుడి సంగతి ఆ తల్లికే తెలుసు. అందుకు సర్వజ్ఞాం, అన్నీ తెలిసిన తల్లి. అంతేకాదు బ్రహ్మ విద్యారూపిణి అని మరొక అర్థం ఉన్నది. సర్వజనని, సర్వ జగత్తుకి తల్లి, జగజ్జనని, జగన్మాత. విష్ణు వక్షస్థలాలయాం, ఈ రూపమంతా ఎక్కడున్నదయ్యా అంటే నారాయణ వక్షస్థలంలో ఉన్నటువంటి రూపము. దయాళు, ఇన్ని శుభలక్షణాలకి గొప్ప లక్షణం ఏంటంటే దయ. ఆ దయ కలిగినటువంటి తల్లి. అలాంటి తల్లిని అనిశం ధ్యాయేత్, ఎల్లవేళలా ధ్యానిస్తున్నాను. సుఖ సిద్ధి స్వరూపిణి. లక్ష్మీదేవి అంటే ఏమిటో మరొక విశేషం ఉన్నది ఇక్కడ. ఆవిడ సుఖ సిద్ధి స్వరూపిణి. ఆనందము, సిద్ధి ఈ రెండిటి యొక్క రూపమే మహాలక్ష్మి. అందుకు ఆ తల్లిని ధ్యానిస్తే ఆనందము లభిస్తున్నది, సిద్ధి లభిస్తుంది. సిద్ధి అనగా కార్యసిద్ధి ఒకటి, అసలైన మోక్షము కూడా సిద్ధే. జ్ఞానికి మోక్షమే అసలు సిద్ధి. అది లభించే వరకు మిగిలిన సిద్ధులన్నీ తాత్కాలిక సిద్ధులే. అందుకే ఆవిడ మోక్షస్వరూపిణి, సుఖస్వరూపిణి. సుఖ సిద్ధి స్వరూపిణి. ఆనందము, సిద్ధి ఈ రెండిటి యొక్క రూపము ఆ తల్లి. ఇలాగ మహాలక్ష్మి ధ్యానమంతా చెప్పబడినది. ఆ ధ్యాన శ్లోకాన్ని ఒక్కసారి మొత్తం చెప్పుకుని పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మాం అహర్నిశం పూర్ణేందు బింబవదనాం
రత్నాభరణ భూషితాం వరదాభయహస్తాఢ్యాం ధ్యాయేచ్చంద్ర సహోదరీం ఇచ్ఛారూపాం భగవతః సచ్చిదానందరూపిణీం సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్థలాలయాం దయాళు మనిషం ధ్యాయేత్ సుఖసిద్ధిస్వరూపిణీం. ఇది ధ్యానం చేసి ఇంకా నామములు మొదలవుతున్నాయి. అయితే ఈ నామాలు చెప్పుకునే ముందు కొన్ని విశేషమైన అంశములు చెప్పుకోవాలి. లలితా సహస్రనామములు ప్రసిద్ధి, సరస్వతీ సహస్రనామ స్తోత్రం అని అది కూడా ప్రసిద్ధి ఉన్నది, ఇంకా కాళీ సహస్రనామం ఉన్నది. దశమహావిద్యల మీద సహస్రనామాలు ఉన్నాయి. లక్ష్మీ సహస్రనామాలు ఇది మాత్రమే కాక మరొక లక్ష్మీ సహస్రనామం కూడా ఉన్నది. అనేకములు ఉంటూ ఉంటే ఇందరి దేవతలేమిటి, ఏది గొప్పది? పైగా ఏ స్తోత్రం చదివినప్పటికీ అదే చాలు అనిపించేటట్టుంది కదా. లలితా సహస్రనామాలు చదివితే దానికి మించింది లేదు. మరి ఇప్పుడు లక్ష్మీ సహస్రనామములు ఏంటి? ఈ తల్లి వేరు ఆ తల్లి వేరా? ఇది భావన కొందరికి కలగవచ్చు. ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఉన్నది ఒకడే పరమేశ్వరుడు, ఇద్దరు లేరు, అనేక మంది లేరు. ఉన్నవాడు ఒకడే పరమేశ్వరుడు. సృష్టి స్థితిలయలు చేసే పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏ శక్తితో ఇవన్నీ చేస్తున్నాడో ఆ శక్తి కూడా ఒక్కటే. అందుకు ఈశ్వరుడు అని ఒకడని చెప్పినా శక్తితో చేస్తున్నాడు కానీ శక్తిని రెండో వస్తువుగా చెప్తున్నాం, కానీ నిజానికి రెండు కాదు. ఆయన శక్తి వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక శక్తిని అమ్మగా కొలుచుకుంటున్నాం. శక్తి ఎవడిదో ఆయన అయ్యగా ఈశ్వరుడుగా కొలుచుకుంటున్నాం. ఇదే జగన్మాత, జగత్పిత, జగజ్జననీ జనక అనే భావం. జగజ్జననీ జనకులైన పరమేశ్వరుడు, పరమేశ్వర శక్తి. దీన్ని కొందరు పార్వతీ పరమేశ్వరులు అంటారు, కొందరు లక్ష్మీనారాయణులు అంటారు. ఉపాసనా పద్ధతి బట్టి వాళ్ళు వివిధ రూపాలతో వివిధ నామాలతో ఉపాసిస్తూ ఉంటారు. అక్కడ మంత్రము బట్టి ఈశ్వర శక్తి నామరూపాలు మారుతూ ఉంటాయి, మంత్రం బట్టి మారుతుంటాయి. కానీ ఉన్నది మాత్రం ఒకటే, ఈశ్వరుడు ఈశ్వర శక్తి అంతే. అదే హనుమద్ ఉపాసకులు అనుకోండి, ఆ ఈశ్వరుడు హనుమంతుడు అవుతాడు, ఆ శక్తి సువర్చలు అవుతుంది. మహాగణపతి ఉపాసకులైతే ఆ ఈశ్వరుడు గణపతి అవుతాడు, ఆ శక్తి సిద్ధలక్ష్మి అవుతుంది. సూర్యోపాసకులైనప్పుడు ఆ ఈశ్వరుడు సూర్యుడు, ఆ శక్తి ఉషాపద్మిని ఛాయా సంజ్ఞా సమేత రూపిణవుతుంది. ఇది భేదం. ఇది ఉపాసనా సంప్రదాయం బట్టి బహురూపములు వచ్చాయి. అందుకే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపనిషత్తులు పురాణాలు ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా హిందూ మతాన్ని అర్థం చేసుకోలేక ఇంతమంది దేవుళ్ళు అనేవారిది అజ్ఞానం మాత్రమే. ఒకే ఈశ్వరుడు ఒకే శక్తి అని మాత్రమే వేదమతం, హిందూ మతం. ఉపాసన భేదములు ఎన్నున్నాయి. ఎందుకు ఇన్ని భేదములు అంటే తప్పకుండా అవసరం. ఎందుకంటే ఉపాసకులలో భేదం ఉంది గనక ఉపాసన భేదం ఉంటుంది. లక్ష్య వస్తువు ఒక్కటైనప్పటికీ కూడా వారి వారి జీవలక్షణాన్ని అనుసరించి వివిధ నామరూపాలతో ఉపాసిస్తుంటారు. ఈ ఐక్యమైన బుద్ధితో సమన్వయించుకోవాల్సింది. ఎందుకంటే మహాలక్ష్మి గురించి చెప్పారంటే ఇంకా సరస్వతి గౌరీ తగ్గిపోయారని అర్థం కాదు. ముఖ్యంగా లక్ష్మీ సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉంటే ఇందులో అందరు అమ్మల పేర్లు ఉంది. ఉమా, గౌరీ, కాళీ, సరస్వతి, దుర్గా, ఇలా అన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడ చండీ, చాముండి, కాళీ అన్ని పేర్లు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎవరిని స్తుతిస్తున్నట్టు? ఇందులో అందరు అమ్మల్ని మనం స్తుతిస్తున్నాం. అందరమ్మల రూపము మహాలక్ష్మిని స్తుతిస్తున్నాం. అది ఉమాశాస్త్రం అనుకోండి, అందరమ్మల రూపము ఉమాదేవి అంటాం. ఇది ఎందువల్ల అలా చెప్పారంటే విద్యుచ్ఛక్తి ఒక్కటే, కానీ మనకి కాంతి కావాలి అంటే ఆ విద్యుచ్ఛక్తి సహాయంతో బల్బునో ట్యూబ్నో వెలిగించుకుంటాం. గాలి కావాలంటే ఫ్యాన్నో ఏసీనో వాడుకుంటాం. అలా ఇంకేదైనా కావాలంటే మరొక పరికరంతో ఆ విద్యుచ్ఛక్తిని వాడుతున్నాం. అందుకు ఐశ్వర్యాదులు కావాలి అన్నప్పుడు ఆ విద్యుచ్ఛక్తిని మహాలక్ష్మిగా ఉపాసిస్తున్నాం. అది మనల్ని అనుగ్రహిస్తున్నది. ఎలా ఉపాసించినా శక్తి మాత్రం ఒక్కటే అని ఎరుకు ఉండాలి. కనుకనే దారిద్ర్యాదులు ఉన్నప్పుడు మహాలక్ష్మిని ఉపాసిస్తే ఆ తల్లి దరిద్రం తొలగిస్తూ బ్రహ్మ విద్య మొదలైనవన్నీ ఇస్తున్నది. అందుకు ఏ ఉపాసన చేసినా అది సర్వదేవతాత్మకమైన దృష్టి ఉండాలి. ఈ ఉపోద్ఘాతం తెలియకుండా లక్ష్మీ సహస్రనామం చదివితే ప్రయోజనం లేదు. అయితే మరొక ప్రశ్న రావచ్చు, నామాలు చదువుకుంటే పోతే అయిపోయింది కదండి, అర్థాలు ఎందుకు చెప్పుకోవడం, వ్యాఖ్యానం ఎందుకు? ఇది కొందరి ప్రశ్న. ఉచ్చరిస్తే చాలన్నారు కదా అని. అయితే అర్థాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇవి అర్థవంతమైన నామాలు గనక ముందు. అంతేకాని ఊరికినే సౌండ్లు కావు. టప్ టప్ కట్ కట్ అన్నట్టు శబ్దములైతే అర్థం లేనివి. అలాంటి మంత్రం కాదు ఇది. కుంఫట్ అంఫట్ అంటే వాడికి అర్థం లేదు, ఏదో శక్తి ఉందంతే. ఇది అలాంటి మంత్రములు కాదు, అర్థవంతమైన మంత్రములు. అందుకే అర్థస్ఫురణతో చదివితేనే ఇలాంటి మంత్రములు ఫలిస్తాయి. అర్థస్ఫురణ లేని మంత్రము జపించినా పఠించినా ప్రయోజనం శూన్యము. అందుకు అర్థస్ఫురణతో జపిస్తేనే వీర్యవత్తరం అవుతుంది గనక అర్థముతో మనం చెప్పుకోబోతున్నాం. అంతేకాదు చెప్తున్నప్పుడు వినడం కూడా అర్థముతో జపించే ఫలితాన్ని ఇస్తుంది గనక అర్థస్ఫురణతో ప్రతి నామాన్ని రేపటి నుంచి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణం. బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాది దేవతలు చేసినటువంటి దివ్య స్తోత్రము. దీని గురించి చెప్తూ అస్య శ్రీ
లక్ష్మీ సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఆనంద కర్దమ చిక్లీత ఇందిరా సుతాదయో ఋషయ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ప్రతి మంత్రానికి ఒక ద్రష్ట ఉంటారు. అతడు తపశ్శక్తితో దర్శించి ఇచ్చిన విద్యనే ఋషులు మొదలైన వారు స్తుతిస్తారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా ఒక మహర్షులు ఇచ్చిన స్తోత్రాన్నే చేసేట. ఎవరా మహర్షులు అంటే ఆనంద కర్దమ చిక్లీత ఇది ఇందిరాసుతాదయ అన్నారు ఇక్కడ. ఇది ఆనంద కర్దమ చేతి చిక్లీత ఇది విస్తృతాహ అని మనకి శ్రీ సూక్తం చివరిలో కూడా కనబడుతున్నది. అంటే శ్రీ సూక్త మంత్రానికి ఎవరు ద్రష్టలో లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి కూడా వారే ద్రష్టలు. ఇది గమనించుకోవాల్సిన గొప్ప విషయం. ఈ ఆనంద కర్దమ చిక్లీత వీళ్ళు ముగ్గురిని కూడా లక్ష్మీదేవి యొక్క పుత్రులు అని చెప్తారు. ఇందిరాసుతులు అని వీళ్ళకి వ్యవహారం ఉన్నది. ఇక్కడ పుత్రులు అంటే అర్థం ఏమిటి అంటే లక్ష్మీదేవి నుంచి వచ్చినటువంటి శక్తులు అని అర్థం. ఇక్కడ ఆనంద ఇది ఒక భావం. కర్దముడు చిక్లీతుడు ఈ రెండు కూడా మన్మథనుకున్న రెండు రకాల పేర్ల విశేషము. కర్దం అంటే లోకంలో బురద అని అర్థం. ఇక్కడ అర్థంలో తీసుకోవడానికి లేదు. పృథ్వీతత్వ జలతత్వముల యొక్క సమన్వయమును భావన చేయవచ్చు. అదేవిధంగా చిక్లీత ఒక ఆర్ద్ర గుణాన్ని చెప్తున్నారు. ఇవి మనస్సుకుండేటటువంటి వివిధ భూమికలు. ఇదే మన్మథుడు అనే భావంలో కూడా చెప్పబడుతున్నది. ఇది ఒకానొక దేవతా విశేషం కాదు, సృష్టిలో ఉండేటువంటి ఒకానొక భావనా విశేషం. అటువంటి ఆ మన్మథ దేవతయే ఆనంద కర్దమ చిక్లీత అని చెప్పబడుతున్న 3 ఋషులుగా ఉన్నటువంటి వాడు. ఇతడే లక్ష్మి యొక్క తనయుడుగా చెప్పబడుతున్నటువంటి వాడు. ఆ 3 ఋషులు ఇచ్చినటువంటి మంత్రరాశి ఇది. ఆ మంత్రరాశనే బ్రహ్మ విష్ణు రుద్రాదులందరూ కూడా జపం చేసి పఠించారు అని. అలాంటి ఋషులు ఇచ్చిన మంత్రరాశి ఇది. అనుష్టుప్ ఛంద. అనుష్టుప్పు దీనికి ఛందస్సు. విష్ణు మాయాశక్తి మహాలక్ష్మీ పరాదేవత మహాలక్ష్మీ ప్రసాద ద్వారా సర్వ ఇష్టార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ అని నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ శక్తి విష్ణుమాయ, మహాలక్ష్మి పరదేవత అన్నారు. ఇక్కడ విష్ణుమాయ అంటే సర్వవ్యాపకమైన పరమేశ్వర శక్తి. మాయ అనే మాటకి మనం అనేక మార్లు అర్థం చెప్పుకున్నాం. అనిర్వచనీయమైన పరమేశ్వర శక్తి అని మాత్రం ఇక్కడ తెలుసుకుంటే చాలు. మహాలక్ష్మి పరాదేవత. మొత్తం ఈ మంత్రానికి అధిదేవత ఎవరంటే పరదేవత అయిన మహాలక్ష్మి అన్నారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం ఒకే పరాశక్తిని ఇక్కడ మహాలక్ష్మిగా స్తుతిస్తున్నారు. అందుకే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఎంచుకోవడంలో కూడా ఉద్దేశం ఏంటంటే ఇదొక పెద్ద శాస్త్రం, ఇదొక విద్య. ఇందులో అనేక శ్రీ విద్యా మర్మములు కనబడుతున్నాయి. అనేకమైనటువంటి వేదమునందు ప్రతిపాదింపబడిన పరాశక్తి యొక్క వైభవం ఇందులో కనబడుతున్నది. వేదం ఒకే పరాశక్తిని స్తుతించింది, వివిధ నామాలతో ఆ పరాశక్తి యొక్క వైభవాన్ని ఆవిష్కరించింది. ఆ పరాశక్తి జ్ఞానరూపిణి అంటే సరస్వతి అన్నది. ఆ పరాశక్తి ధర్మరక్షణకై పనిచేసే పటుత్వ శక్తి అంటే దుర్గా అన్నది. ఆ పరాశక్తి ఐశ్వర్య రూపిణి అంటే మహాలక్ష్మి అన్నది. అందుకే మంత్రశాస్త్రంలో కూడా ఆద్యాలక్ష్మి అని ఒక స్వరూపం చెప్పబడుతున్నది. ఈ ఆద్యాలక్ష్మి ఎవరు అంటే ఇక దుర్గాలక్ష్మి సరస్వతుల్లో ఒకరు కాదు ఆవిడ. దుర్గాలక్ష్మి సరస్వతులకు కూడా మూలమై దుర్గాలక్ష్మి సరస్వతులను 3 రూపాలతో ఉన్న ఒకే శక్తి. ఆ ఒకే శక్తిని ఆద్యాలక్ష్మి అన్నారు. ఆద్యాలక్ష్మిని విష్ణుపత్ని అన్న తప్పేమీ లేదు. ఆద్యాలక్ష్మియే విష్ణుపత్నిగా వచ్చినటువంటిది. అలాగా ఆద్యాలక్ష్మి మహాలక్ష్మి అనే భావంతో ఇక్కడ ఆ తల్లిని పరదేవతగా భావన చేస్తూ ఇది ఉపాసించవలసిన విద్య ఇది. ఇప్పుడు ఆ తల్లి నామములు మొదలవుతున్నాయి. నిత్యాగతానంత నిత్యా నందిని జనరంజని నిత్య ప్రకాశిని చైవ స్వప్రకాశస్వరూపిణి. అనుష్ఠుప్ ఛందస్సులో రచింపబడిన శ్లోకాలలో ఈ నామములున్నాయి. చాలా చిత్రమైనటువంటి నామములు ఇవి, చాలా దివ్యమైనటువంటి నామములు. ఎత్తుగడే అద్భుతంగా ఉన్నది. నిత్యాగత ఇది మొదటి నామం. దీని నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ నిత్యాగతాయై నమః అని నమస్కరించుకోవాలి. నిత్యాగత ఇక్కడ నిత్య ఆగత. ఆగత అంటే వచ్చునది అని అర్థం. నిత్యాగత అంటే ఎల్లవేళలా వచ్చున్నది అని అర్థం. నిత్యము ఆగతమైనది. ఈ మాట ఎత్తుకోవడంలో ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే దారిద్ర్య ధ్వంసిని స్తోత్రం ఇది. ప్రతివాడికి సంపద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటుంది. అందుకే లక్ష్మీ రచంచల అని ఒక మాట ఉన్నది. ఎవరికైనా అచంచలంగా లక్ష్మి ఉండాలని ఉంటుంది, ఎప్పుడు ఉండాలని ఉంటుంది, ఎల్లవేళలా ఉండాలని ఉంటుంది. కనుక ఎల్లవేళలా ధనం ఉండాలి, వస్తూ ఉండాలి. నిత్యా గత. గత శబ్దానికి ఉండునది అని కూడా అర్థం ఉన్నది. గత అంటే గతించిందని అర్థం కాదు, గతించుట అంటే ఉండుట అని కూడా అర్థం ఉన్నది. సర్వగతస్సు సూక్ష్మ అని ఒక మాట ఉన్నది. సర్వగత అంటే అన్ని చోట్ల ఉంటే సర్వగత శబ్దం ఉన్నది. అక్కడ సర్వగత అంటే ఏమిటో ఇక్కడ నిత్యాగత అన్న అదే అర్థం. నిత్యాగత అన్నప్పుడు
నిత్యము ఎల్లవేళలా ఉండేటటువంటిది అనొక అర్థము, నిత్యము వచ్చేటటువంటిది. ప్రతివాడికి ధనం ఈ 2 రకాల కోరికలతోనూ ఉంటుంది. ఒకటి గత, ఇంకోటి ఆగత. అంటే ఉండాలి, వస్తూ ఉండాలి. అందుకు ఎల్లవేళలా ఉంటుంది అని అర్థంలో నిత్యాగత చెప్పవచ్చు, ఎల్లవేళలా వస్తూ ఉన్నది అని అర్థం. అందుకు ఇక్కడ ఎటువంటి తల్లిని భావన చేస్తున్నారంటే ఎల్లవేళలా వస్తూ ఉన్నది. ఇప్పుడు సూర్యుని యందు కాంతి ఉన్నది. ఆ కాంతి ఎలా ఉన్నది? ఎల్లవేళలా ఉంది, ఎల్లవేళలా లోకం వైపు ప్రసరింపబడుతున్నది. అందుకే మహాలక్ష్మి ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోవాలని ఎవ్వడూ అనుకోడు. నిత్యాగత, ఎల్లవేళలా ఆగత, వస్తూ ఉన్నది అని అర్థం. ఇది ప్రధానంగా ఐశ్వర్యకారకమైన స్తోత్రం గనక ఈ నామంతో మొదలుపెట్టాడు. నిత్యము వచ్చునది అని అర్థం ఇక్కడ. పైగా నిత్య అనే శబ్దానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది పరబ్రహ్మవాచకమైనటువంటి శబ్దం. ఇది అజో నిత్య శాశ్వతోయం పురాణ అని భగవద్గీతలోని వాక్యం. పైగా అమ్మవారికి నిత్యాదేవతలు అని శ్రీ విద్యలో ప్రధానంగా చెప్తుంటారు. మహానిత్య అని లలితా పరదేవతకి పేరు. ఇక్కడ లలితా పరదేవత అన్న, ఇక్కడ లక్ష్మీ పరదేవత అన్న రెండూ ఒకటే. పరదేవత ఎప్పుడు నిత్య. నిత్య అంటే ఎల్లవేళలా ఉండునది. ఈ ప్రారంభమే అంత గొప్పగా చెప్తున్నారు. పరమాత్మ అనేటువంటిది ఒకప్పుడుంటే ఒకప్పుడు పోయేది కాదు, ఎప్పుడు ఉండేటువంటి వస్తువది. అజో నిత్య శాశ్వత అనే మాట ఉన్నది. అంటే ఏ జన్మ లేనటువంటిది, నిత్యము ఉండేది. నిత్యము అనే మాటకు అర్థం ఏంటంటే ఏ మార్పు లేకుండా ఎప్పుడు ఉండేదా నిత్యం అని అంటారు. ఎల్లవేళలా అన్ని చోట్ల వ్యాపించున్నది. ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ ఉపనిషద్వాక్యం అది. ఆ సర్వగత అని ఉపనిషత్తు పరమాత్మని తెలియజేస్తుంది. ఆ పరమాత్మ స్వరూపమే అమ్మవారు. అందుకు ఏ దేవతా సహస్రనామాలు మనం చూసినప్పటికీ ఆ సహస్రనామాల అర్థాలు తీస్తే అన్నీ ఒకే పరబ్రహ్మని తెలియజేస్తుంది. అది అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి. అందుకే నిత్యాగత, ఎల్లవేళలా ఉన్నది, అన్నిటా ఉన్నది, ఎప్పుడూ ఉన్నది. ఆ గతా శబ్దానికి అంత ప్రత్యేకత ఉన్నది. ఉండడమే కాదు, ఎప్పుడు నిరంతరంగా నిత్య నూతనంగా వస్తూనే ఉంటుంది ఆ శక్తి. ఇది తెలుసుకోవాల్సింది. మన శరీరంలో ప్రాణం ఉన్నది, ఉండడమే కాదు నిరంతరం మన శరీరంలో ఉన్నంతకాలం ప్రసరిస్తూనే ఉన్నది. ఆ ప్రాణము వలనే ఈ ప్రపంచమంతా ఆ తల్లి వ్యాపించి ఉన్నది. ఉంటూ నిరంతరం ప్రసరిస్తూ ఒక లహరిగా ఉన్నది గనక నిత్యాగత అనే మాటలో ఉన్న విశేషం ఇది. అయితే నిత్యా శబ్దానికి ఎన్ని రకాల అర్థాలు చెప్పవచ్చో శాస్త్రం చెప్తున్నది. శాశ్వతస్తు ధ్రువో నిత్య సదాతన సనాతనా సతత అనారత అశ్రాంత సంతత అవిరత అనిశం నిత్య అనవరత అజస్రం. ఇవన్నీ కూడా అమరకోశంలో చెప్పబడే పర్యాయ పదాలు. శాశ్వతము, ధ్రువము, సదాతనము, సనాతనము, సతతము, అనారతము అంటే ఎప్పుడూ కూడా ఆగకుండా ఉండేది. అశ్రాంతము, విశ్రాంతి అనేది లేకుండా ఎప్పుడు ఉండేది. సంతతము, ఎల్లవేళలా. అవిరతము, అనిశము, నిత్య. ఇవన్నీ ఒకే అర్థాన్ని చెప్తాయి. కనుక ఎల్లవేళలా, ఎల్ల కాలమునందు ఉండేది. అందుకే పరబ్రహ్మ వస్తువుకి ఒకప్పుడుండి ఒకప్పుడు పోవడం అనే లక్షణం లేదు. సృష్టికి ఆ లక్షణం ఉండొచ్చు, కానీ సృష్టి కారణమే సృష్టి యందు వ్యాపించిన శక్తి మాత్రం ఎల్లవేళలా ఉండేది. అందుకు శాశ్వత తత్వమే పరబ్రహ్మతత్వము. ఇది మరొక అర్థం మనం చెప్పుకున్నాం. కనుక నిత్యాగత అన్నప్పుడు ఎల్లవేళలా ఉండునది, ఎల్లవేళలా వచ్చునది. ఇది ఐశ్వర్యం ప్రతివాడు కోరుకుంటాడు గనక ఆ నిత్యాగత అనే మాట. ఇంకొక అర్థంలో సర్వత్రా సర్వకాలములందు దేశకాల వస్తు భేదము లేకుండా వ్యాపించి ఉన్న శక్తి పరబ్రహ్మ శక్తి. ఆ పరబ్రహ్మ స్వరూపిణి నిత్యాగత అని చెప్పబడుతున్నది. అంతేకాదు మహాలక్ష్మీదేవి ఎల్లవేళలా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకే ఆ తల్లి గురించి భావన చేస్తూ వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాబ్జైరభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం అని చెప్తూ లక్ష్మీర్దివ్యైర్గజేంద్రై మణిగణఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వస్తు గృహే సర్వమాంగళ్యయుక్త. ఆ తల్లి ఎల్లవేళలా మా ఇంట్లో ఉండాలి. నిత్యం సా అని మాట ఉన్నది. ఇది ఒక అద్భుతమైన ధ్యాన శ్లోకం. యాసా పద్మాసనస్థ విపుల కటితటీ పద్మపత్రాయ తాక్షి గంభీరావర్తనాభిస్తనభర్ణమిత శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రై మణిగణఖచితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. అన్ని మంగళములతో కూడినటువంటి ఆ తల్లి నిత్యము నా ఇంట్లో ఉండాలని.
అప్పుడు ఆ తల్లిని ఎలా ధ్యానిస్తున్నారు? ఇటు అటు దిగ్గజములు అభిషేకిస్తూ ఉంటే ఆర్ద్రముగా పద్మమునందు కూర్చొని 2 చేతులతో పద్మమును 2 చేతులతో అభయవరదాస్తములు ధరించినటువంటి మహాలక్ష్మి నిత్యము నా ఇంట ఉండుగాక. కనుక నా ఇంట నిత్యము ఉండే తల్లి, నిత్యము వస్తూ ఉండేటువంటి తల్లి, ఇతోధిక అభివృద్ధితో నిరంతరం నా వైపు అనుగ్రహాన్ని చూపించే తల్లి అనే అర్థంలో నిత్యాగత నామం వాడబడింది. అలాంటి నిత్యాగత అయిన ఆ నిత్యస్వరూపిణి అయిన ఆ జగన్మాతకు నమస్కరిస్తూ సర్వం మహాలక్ష్మి చరణారవిందార్పణం. మొదటి నామాన్ని చెప్పుకున్నాం, శ్రీ నిత్యాగతాయై నమః. అయితే మరింత వివరంగా చూస్తే దీన్ని 2 నామాలుగా చేయవచ్చు. నిత్యాయై నమః, ఆగతాయై నమః అని. అంటే నిత్యగా ఉన్నటువంటిది, ఎల్లవేళలా ఉండేది, శాశ్వత రూపిణి అని అర్థం చెప్పుకొని ఆగతాయై నమః, ఎల్లవేళలా వచ్చునది. లేదా రెండవ నామం గతాయై నమః అని కూడా చెప్పవచ్చు. అయ్యా, ఇన్ని విధాలుగా విభజించాలంటే ఆ నామం అన్నప్పుడు ఇన్ని రకాల శక్తులు ఉత్పన్నమవుతాయి. అందుకే ఇవన్నీ భావన చేయవచ్చు. అలా భావనాత్మకంగా ఒక్క నామాన్ని పారాయణ చేసిన విశేషమే. అలా 1000 నామాలు చేయగలిగితే అది అద్భుతమైన పారాయణ అవుతుంది. గత, ఆగత అనే 2 విషయములు ఉన్నాయి. గత అంటే ఒక అర్థము ఉండునది, వెళ్ళునది, వ్యాపించునది అని అర్థం. ఆగత అంటే రాబోయేది, వచ్చునది, 2 అర్థములు. అందుకే గత అంటే సర్వగత అని అర్థంలో చెప్పుకుని అంతటా ఉండునది అని అర్థం చెప్పుకోవచ్చు. నిత్య, ఆగత ఇదొక అర్థం. ఈ నిత్యాగతలో మరొక విశేషం అంటే నిత్య, గత, ఆగత 3 శబ్దములు ఉన్నాయి. గత, ఆగత అంటే భూతము, భవిష్యత్తు. నిత్యా శబ్దం వర్తమానాన్ని చెప్తున్నది. ఎందుకంటే ఎప్పుడైనా ఉండేది వర్తమానమే, ఇది తెలుసుకోవాలి. వర్తమానమే ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు వర్తమానం తర్వాత గతం అవుతుంది, కానీ గతంలో ఇది వర్తమానం. అలాగే భవిష్యత్తును మనం అనుకుంటున్నది అక్కడికి వెళ్ళేటప్పటికి అది వర్తమానమే. అందుకే నిత్య వర్తమానమే ఉన్నది. మనం ఉండేది ఎప్పుడు వర్తమానమే. మనం ఉన్న కేంద్రం బట్టి గతము, ఆగతమును విభజన చేసుకుంటున్నాం. అలా విభజన ప్రకారంగా చూస్తే నిత్య, గత, ఆగత 3 శబ్దములు ఇందులోంచి గ్రహించినట్లయితే భూత భవిష్యత్ వర్తమాన కాలములందు కూడా ఉండునది, భూత భవిష్యత్ వర్తమాన కాల రూపముగా ఉండునది. ఇది సరిగ్గా విష్ణు శాస్త్రంలో చెప్పినట్లుగా విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు. అక్కడ భూత భవ్య భవత్ ప్రభు అనే దాని శక్తి నిత్యాగతాలో ఉంది. ఒక్క నిత్యాగత నామంలో ఇన్ని రకాల అర్థాలున్నాయి. అందుకే ఆ నామం అంత శక్తివంతమైనది కనుకనే మొట్టమొదటి దాన్ని పెట్టారు. అందుకే అమ్మవారు ఎల్లవేళలా ఉండునది, ఎల్లవేళలా వచ్చునది అని ఒక అర్థం. ఎల్లవేళలా ఉంటూ సర్వవ్యాపకమైన పరబ్రహ్మశక్తి అని 2వ అర్థం. 3వది భూత భవిష్యత్ వర్తమాన రూపముతో ఉండేటువంటి తల్లి అనే ఇంకొక అర్థంలో నిత్య అయినది, ఆగత అయినది 2 ఆ తల్లియే అనే భావన చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత నామం అనంత నిత్యా, ఇది ఒకటే నామం. శ్రీ అనంత నిత్యాయై నమః, ఇది 2వ నామం. ఈ అనంత నిత్య అనేది గొప్ప భావంలో ప్రయోగిస్తున్నారు ఇక్కడ. అనంతుడు అంటే నారాయణుడు అని అర్థం. నారాయణుకు నామముల్లో అనంత, అచ్యుత, అనంత, గోవింద ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా కేశవ, నారాయణ, మాధవ, గోవింద అందులో కూడా అనంతనామం మనకు వస్తున్నది. నారాయణుడు అనంతుడు, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఉపనిషద్వాక్యం. అందుకు అనంతము పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మముని ఎప్పుడు విడవకుండా ఉండే తల్లి కనుక అనంత నిత్య అని అర్థం. అనంతునికి నిత్యముగా ఉన్నటువంటిది అని అర్థం. ఇది విష్ణోరేషానపాయిని అని విష్ణు పురాణంలో కనబడుతున్నటువంటి మాట. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేషానపాయిని. ఏ అవతారం ధరించినా ఆయన విడవకుండా ఉంటుందట. ఏ అవతారం ధరించకుండా ఉన్నా ఆయనతోనే ఉంటూ ఉంటుంది. అందుకే లక్ష్మీ అనపగామినీం అని మాట ఉన్నది. అనపగామిని అంటే ఎప్పుడూ వదలకుండా ఉండేది అని అర్థం. విష్ణువుని వీడకుండా ఉంటుంది ఆ తల్లి. అందుకే అమ్మవారు విష్ణువు దగ్గర మాత్రం ఎప్పుడు స్థిరంగా ఉంటారని చెప్తారు. అందుకే నిత్యాగత చెప్పి వెంటనే అనంత నిత్య అని చెప్పినప్పుడు ప్రతివారికి అమ్మవారు నిత్యాగతంగానే ఉండాలని కోరుకుంటారు. అంటే ఎల్లప్పుడూ సంపద రావాలని. కానీ ఎల్లప్పుడూ సంపద రావాలని కోరుకుంటున్నాం. ఈ సంపదల తల్లి ఎల్లప్పుడూ విష్ణువును వదలకుండా ఉంటుంది. అందుకే అనంతస్య నిత్య, అనంతుడైన నారాయణ్ణి నిరంతరం అంటిపెట్టుకునే తల్లి. ఇది ఎలాంటిదంటే జ్యోతిని కాంతి ఎప్పుడు అంటిపెట్టుకుని ఉంటుంది. అదేవిధంగా విష్ణువుని లక్ష్మీదేవి ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉంటుంది. ఎందుకంటే పతివ్రత లక్షణం అది. భర్తను ఎప్పుడు వదలదు. అందుకే నేను అరణ్యానికి వెళ్తాను, రాముడు బయలుదేరితే నేను వస్తాను బయలుదేరింది. ఆవిడ బయలుదేరడం వల్లనే రామాయణ కథ అంతా జరిగింది. అందుకు ఎల్లవేళలా పరమాత్మని వీడకుండా ఉండునది. ఒకవేళ వియోగం ఏర్పడినప్పటికీ కూడా అశోకవనంలో కూర్చొని నిరంతరం రామచింతనతోనే ఉన్నది. రాముడు అమ్మ చింతనతోనే ఉన్నాడు. అందుకే ఒకరి మనస్సులో ఒకరు భద్రంగా ఉన్నారంటాడు ఆంజనేయ స్వామి వారు.
అలా చూసిన అనంత నిత్య అని ఏ రూపం ధరించినా ఆయనతోనే ఉన్నది. అందుకు నారాయణుని యొక్క శ్రీ విభూతి స్వరూపమే మహాలక్ష్మి. అందుకు అనంతునికి నిత్యమైనది, ఇది ఒక అర్థం. ఇంకొకటి అనంతాచ నిత్యాచ అని అర్థం చెప్పారు. ఆవిడ అనంతరూపిణి, నిత్యరూపిణి. ఆవిడ నిత్యత అంటే ఎప్పుడూ ఉంటుందని చెప్పాం. ఎప్పుడూ ఉంటుందంటే ఎలా ఉంటున్నది అంటే అనంతముగా ఉంటున్నది, అది తెలుసుకోవాలి. ఎప్పుడు ఉంటుంది, అనంతముగా ఉంటుంది. ఉదాహరణకి సముద్రం ఉంది అంటాం. సముద్రం ఎప్పుడుంది? ఎప్పుడు ఉంది. ఎలా ఉంది? సముద్రం ఎంత ఉంది అంటే ఏం చెప్తాం? ఆకాశం ఎప్పుడుంది? ఎప్పుడు ఉంది. ఎంత ఉంది? అనంతంగా ఉంది. ఇది లోక వ్యవహారంలో మనం ఇలా భావన చేయవచ్చు. అదేవిధంగా ఆ పరమేశ్వర శక్తి ఎప్పుడు ఉంటుంది గనక నిత్య, ఎప్పుడు ఉంటుంది గనక నిత్యాగత, ఎప్పుడు వస్తుంది గనక నిత్యాగత. ఎప్పుడూ వచ్చే ఆ తల్లి ఎలా ఉన్నదంటే అనంతముగా ఉన్నది. సంపద రోజు వస్తుందంటే ఇది కొద్ది కొద్దిగా వస్తే సరిపోదు, అనంతంగా రావాలి. అనంతమై నిత్యముగా ఉన్నది, అది గొప్ప ప్రత్యేకత. అనంత నిత్యాన్ని కూర్పులో ఉన్న ప్రత్యేకత ఇది. ఎందుకంటే ఋషుల రచనల్లో విధానం ఇంత గొప్పగా ఉంటుంది కనుక నిత్యతతో పాటు అనంతం ఉన్నది, ఎల్లవేళలా ఉండడంతో పాటు అనంతముగా ఉన్నది. దానికి హద్దు ఎవరు నిర్ణయించలేరు. అలాంటి అనంత నిత్య ఈ మాట చెప్పేటప్పుడు కూడా మనకు కావలసిన ప్రయోజనం కనబడుతుంది. నిత్యాగతాలో ఎల్లవేళలా సంపదలు రావడం అనే ప్రయోజనం ఉన్నది. వచ్చిన సంపదలు హద్దు లేని విధంగా మనకు ఎల్లవేళలా సంపూర్ణముగా ఉండాలి. ఆ సంపూర్ణతను తెలియజేస్తున్న అనంత శబ్దం. అందుకే అనంత నిత్య నందిని, ఇవన్నీ ఐశ్వర్య లక్షణాన్ని చెప్పే నామములు. ఇప్పుడు మూడవ నామం నందిని. ఇది నమస్కారం చేసేటప్పుడు నందిన్యై నమః, శ్రీ నందిన్యై నమః. ఇవిడ నందిని రూపిణి. లక్ష్మీదేవి ఎవరికి నందిని కాదు, నందిని అనే మాటకు అర్థం ఏంటంటే ఆనందము కలిగించున్నది. నందము అంటేనే ఆనందము, ఆ అనేది ఉపసర్గ మాత్రమే. నందము అనగా ఆనందము, సంతోషము, ఇవి అర్థములు. నందిని అంటే ఆనందాన్ని కలిగించేది అని అర్థం. ఇప్పుడు మూడు నామముల అనుసంధానం మనం చూస్తే ఎల్లవేళలా వస్తూ, ఎల్లవేళలా ఉంటూ, ఆ ఉండడం కూడా అనంతముగా ఉంటూ ఆనందాన్ని కలిగిస్తున్నది. కనుకనే ఇక్కడ నందిని అనే మాట చూపించారు. ఎందుకంటే ఐశ్వర్యం ఎవరికి ఆనందం కలిగించదు, అసలు ఆనందం కలిగించేదే ఐశ్వర్యం. కనుక అమ్మవారు అందరికీ ఆనందం కలిగించే స్వరూపం అది. అందుకే లక్ష్మి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఆ తల్లి అంటే మహాప్రీతి. అందుకు జగత్తంతరికి కూడా ఆనందం కలిగించడం ఆమె యొక్క స్వరూపము. ఇప్పుడు జ్యోతికి కాంతి ఇవ్వడం ఎలాంటి స్వభావమో అమ్మవారికి ఆనందం ఇవ్వడం అలాంటి స్వభావం. ఈ ఉపమానం ఎందుకు చెప్పమంటే జ్యోతి కాంతి తప్ప మరేమీ కాదు, అమ్మవారు ఆనందం తప్ప మరేమీ కాదు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పినట్లుగా ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. ప్రతి నామానికి ఎన్ని అర్థాలు చెప్పుకుంటున్నాం. ఒకటి ప్రయోజనం, ఇది చదవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి, ఆ అర్థం. అందుకే నందిని ఈ నామోచ్చారణ వల్ల ఆనందం కలుగుతోంది అని అర్థం. ఐశ్వర్యం కేవలం ఎల్లవేళలా ఉంటే సరిపోదు, ఎల్లవేళలా సమృద్ధిగా వస్తూ ఉంటే సరిపోదు, అది మనకు ఆనందం కలిగిస్తూ ఉండాలి. అందుకే ఐశ్వర్య లక్షణాలు ఉండవలసిందేంటి, నందిని, ఆనందము కలిగించినది. ఇది ప్రయోజనార్థం. ఇంకొక అర్థంలో మనం పరిశీలిస్తే ఇది పరమార్థం తీసుకోవాలి. పరమార్థం అంటే పరబ్రహ్మపరంగా అర్థం చెప్పాలి. అందుకే నందిని అంటే ఆనంద స్వరూపిణి ఈ తల్లి. ఆనందమే పరబ్రహ్మ అని ఉపనిషత్తు ప్రతిపాదించింది. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే అని చెప్పినట్లుగా సృష్టి స్థితిలయ కారిణి అయిన ఆనంద స్వరూపమే. అందుకే సచ్చిదానందము అని అంటాం. ఆ సచ్చిదానంద రూపమే అమ్మవారు గనక నందిని, ఇది ఒక అర్థం. ఇప్పటికి రెండు అర్థాలు చెప్పుకున్నాం. మూడవ అర్థాన్ని పరిశీలిస్తే నందిని అంటే కామధేనువు యొక్క నామాల్లో నందిని ఒకటి చెప్పబడుతున్నది. అందుకే కామధేను స్వరూపిణి అని అర్థం. ఇది చెప్పడంలో ప్రత్యేకత ఏంటంటే కామధేనువు అంటే ఏది కోరుకుంటే అది ఇస్తూ ఉన్నదాన్ని కామధేనువు అని అంటారు. ఈ మహాలక్ష్మియే కామధేనువు. ఆవిడ ఏది కోరుకుంటే అది ఇస్తున్నది కామధేనువు వలనే. అందుకు నందిని అని చెప్పినప్పుడు అభీష్టములన్నీ నెరవేర్చున్నది. ఎందుకంటే సంపద అంటూ ఉంటే ఏ కోరికైనా తీరుతుంది, లేదా ఏ కోరికైనా తీర్చగలిగే సంపదే మనం కోరుకోవాలి. అందుకు నందిని అన్నప్పుడు అన్ని కోరికలను తీర్చగలిగే కామధేను స్వరూపిణి, ఇది ఒక అర్థం. ఇప్పుడు మరొక అర్థంలో ప్రవేశిస్తున్నాం. నందిని అంటే గంగా నది అని కూడా అర్థం ఉన్నది. నందిని నలిని సీత మాలిని చ మహాపగ విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అని మొత్తం 12 నామాలు చెప్పారు అక్కడ. అవి నిరంతరం ఆ గంగా నామాలు అనుకుంటూ స్నానం చేయాలి అని శాస్త్రం చెప్తున్నది. అందులో మొదటి నామం నందిని. అందుకు గంగానదికి ఉన్నటువంటి గొప్ప పేరు నందిని. ఎందుకంటే గంగానది అన్ని విధాలా మనకు ఆనందం కలిగిస్తున్నది. అందుకు ఇప్పుడు నందిని అంటే ఆనందకారిణి అయిన ఐశ్వర్య రూపిణి ఒక అర్థము, కామధేను రూపిణి రెండవ అర్థము,
గంగా నది రూపంతో ఉన్నటువంటిది అని అర్థం కూడా తీసుకోవాలి. గంగా నది పరాశక్తి యొక్క రూపమే, అందుకు నందిని అని చెప్పబడుతున్నది. ఇప్పుడు నిత్యాగత, అనంత నిత్య, నందిని 3 నామాలయ్యాయి. ఈ 3 నామాల అనుసంధానం చూస్తే ఎల్లవేళలా వస్తున్నది, ఆ వస్తున్నది అనంతముగా ఉన్నది, ఉండడమే కాదు ఆనందం కలిగిస్తున్నది. ఇలాగ వీరికి వారికి కాదు, జనరంజని 4వ నామం ఇది, జనరంజని. ఇది నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ జనరంజన్యై నమః అని నమస్కారం చేసుకోవాలి. జనరంజని అందరి జనుల్ని రంజింపజేయునది. రంజింపజేయుట ఆనందింపజేయుట. ఆవిడ ఆనందరూపిణి అని చెప్పడానికి నందిని అన్నారు, అందరినీ ఆనందింపజేస్తుందని నొక్కి మళ్ళీ చెప్పడానికి జనరంజని అన్నారు. రంజకత్వం 2 విధాలు, ఒకటి ఆనందింపజేయడం, ఇంకొకటి పాలించడం. అంటే రంజకత్వాత్ రాజా అని ఒక అర్థం ఉన్నది. రంజింపజేయుట అంటే పాలించుట, పాలించి ఆనందింపజేయాలి. ఒక మంచి పాలన ఉంటే జనులందరూ ఆనందంగా ఉంటారు. అందుకు పాలన పరంగా ఆనందింపజేయడమే రంజకత్వము అనే మాటకి ఇక్కడ అర్థం. అంతేగాని రంజకత్వం అంటే ఎంటర్టైన్మెంట్ అని అర్థం కాదు. ఇక్కడ చక్కని పాలనతో ఆనందింపజేయునది అని అర్థం. ఇక్కడ మహారాణా తల్లి, అందుకే జగత్తంతా ఆవిడే పాలన చేస్తున్నది. సృష్టి స్థిరేలతో పాలన చేస్తూ జీవులందరినీ ఆనందింపజేస్తున్నది జనరంజని. ఇంకా విశేషార్థములు రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణం. సనత్కుమారుడు ప్రబోధిస్తున్నటువంటి లక్ష్మీ సహస్రనామాల్లో నందిని, జనరంజని అనే నామాన్ని ప్రస్తావన చేసుకున్నాం. జనులను రంజింపజేయునది అంటే ఆనందింపజేయునది అని అర్థం. సృష్టిలో భగవత్ చైతన్యం వల్లనే ఆనందం అనే అనుభూతి ఒకటి కలుగుతున్నది. ఆనందరూపిణిగా ఉన్నటువంటిది మన హృదయంలో ఉన్న ఆత్మస్వరూపమైన మహాచైతన్యమే. ఆ చైతన్యమే అమ్మవారు. అయితే ఇక్కడ జన శబ్దానికి కేవలం మానవులు అని మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోదు. జనులు అంటే పుట్టుక అనేటువంటి ధర్మం ఎవరికి ఉంటుందో వారందరినీ జనులు అంటారు. అంటే సర్వజీవకోటి అని అర్థం. బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలకం వరకు కూడా సర్వులు జనశబ్దవాచ్యులే, జీవశబ్దవాచ్యులే. ఆ జనులందరికీ కూడా ఆనందం కలిగించేది జగజ్జనని అయినటువంటి అమ్మవారే. అందుకు సర్వజీవులకు తల్లి గనక ఒక తల్లిగా వారందరినీ కూడా పోషిస్తున్నటువంటి తల్లి. ఆ పోషణకారిణి శక్తి అనే పేరుతోనే ఇక్కడ జనరంజని, సర్వజీవులకు పోషణకర్త్రి అని అర్థాన్ని స్వీకరించాలి. తర్వాతి నామములు నిత్య ప్రకాశిని చైవ స్వప్రకాశ స్వరూపిణి. ఇందులో 2 నామాలున్నాయి, నిత్య ప్రకాశిని, స్వప్రకాశ స్వరూపిణి. 5వ నామం నిత్య ప్రకాశిని. ఇది నమస్కారం చేసేటప్పుడు శ్రీ నిత్య ప్రకాశిన్యై నమః అనాలి. ఇక్కడ ప్రకాశిని అంటే ప్రకాశింపజేయునది అని అర్థం. నిత్య ప్రకాశిని ఎల్లవేళలా ప్రకాశింపజేసే తల్లి అని అర్థం. సృష్టిలో మనకు ప్రకాశము కనబడుతున్నది, కానీ ప్రకాశము చేయించుతున్నది ఎవరు అనేది మనం పరిశీలించాలి. ప్రకాశక స్వరూపములంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇత్యాదులు. ఇవన్నీ వెలుగుతున్న జ్యోతిపుంజములు. మనకు తెలిసినంత మేరకు సూర్యుడు స్వప్రకాశుడు, అగ్ని స్వప్రకాశము. కానీ ఆ సూర్యునికి అగ్నికి కూడా ప్రకాశకమైన ఒక శక్తి ఉన్నది. అందుకు సూర్యచంద్రాదులు అవసరం లేనిది, సూర్యచంద్రాదులను వెలిగించేది అయినటువంటి ఏ ఈశ్వర చైతన్యం ఉన్నదో ఆ స్వరూపమే అమ్మవారు. ఈ ప్రకాశము ఎల్లవేళలా లోకానికి కలిగిస్తున్నది ఆ తల్లియే. ప్రకాశము నిత్యము ఉంటుంది. సృష్టి ఆరంభించిన దగ్గర నుంచి సృష్టి అంతమయ్యే వరకు కూడా సూర్యచంద్రాది ప్రకాశములు ఉంటాయి. అగ్ని ఉంటుంది. అది వేదమునందే చెప్తూ సూర్యా చంద్రమసౌ ధాత యథాపూర్వమకల్పయన్ అంటున్నారు. ఇక్కడ సృష్టి యందు నిత్యము వెలిగేటువంటి సూర్యచంద్రాదులను కూడా వెలిగించే తల్లి గనక నిత్య ప్రకాశిని. ఒక్కొక్క నామాన్ని మనం భావన చేసేటప్పుడు ఆ సూర్యునిలో చంద్రుల్లో ఉన్నది అమ్మ వెలుగే అని తెలుసుకోవాలి. ఇక్కడ వెలుగు అని చెప్పడంలో మరొక అర్థం ఉన్నది. ఎవరైనా ఆనందంతో, సంపదతో, ఉత్సాహంతో ఉంటే భలే వెలిగిపోతున్నారండి అంటూ ఉంటాం. ఆ వెలిగించేది ఏది అంటే మన లోపలున్న అసలు వెలుగది. అందుకే ఎప్పుడైనా పరమాత్మని, జ్ఞానాన్ని, ఆనందాన్ని వెలుగుతో పోల్చుతూ ఉంటారు. జ్ఞానము, ఆనందము, ఐశ్వర్యము ఇవి ఉన్నప్పుడే వెలుగు, అవి లేకపోతే అంధకారమే. అందుకే అజ్ఞానాన్ని, దరిద్రాన్ని, భయాన్ని అంధకారంతో పోలుస్తారు. ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని వెలుగుతో పోలుస్తారు. అలాగే సృష్టిలో ఐశ్వర్య రూపున అయిన అమ్మవారే అందరిలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని, జ్ఞానాన్ని, సంపదనిచ్చి వెలిగిస్తున్నది. ఇక్కడంతా కూడా ఒకవైపు భగవత్ స్వరూపము, ఈశ్వర చైతన్యం అని అర్థం తీసుకుంటూ ఉండాలి. మరొక వైపు మహాలక్ష్మి సంపదల దేవత అని అర్థం కూడా భావన చేస్తూ ఉండాలి. అందుకు సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యమే అమ్మవారు. ఆవిడ ఐశ్వర్య రూపుడని భావించేటప్పుడు మరొక అర్థం. అందుకు ఆ తల్లి ఉంటేనే వెలుగు. కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు,
కంబు కంఠి నీవు కలవాడు కలవాడు లేనివాడు నీవు లేనివాడు అన్నాడు శ్రీనాథ మహాకవి. అమ్మవారు ఉంటేనే ఉన్నవాడు, లేకపోతే లేనివాడి. అందుకు ఐశ్వర్యము ఆనందము మొదలైన స్వరూపుడైన అమ్మవారు నిత్య ప్రకాశిని. ఈ మాట చెప్పడంలో ఎన్నో ఎన్నో అర్థాలున్నాయి. భావిస్తూ ఉంటే అవి తెలుస్తూ ఉంటాయి. అందుకే ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం. అమ్మ ఇచ్చే వెలుగు ఒకప్పుడుండి ఒకప్పుడు పోయేటట్లు కాకుండా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉండాలి. ఆ నిత్యా శబ్దము ప్రారంభం నుంచి లక్ష్మీ సహస్రనామం ఇస్తుండడంలో ఉద్దేశం ఏంటంటే ఐశ్వర్యము ఆనందం అనేది ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి ఒక భావన ఈ నామాల్లో వస్తున్నది. ఆ నామంతో మనం అన్నప్పుడు అది తప్పకుండా సిద్ధించి ఎల్లవేళలా ఉంటుంది. అందుకే నిత్య ప్రకాశిని, ఎల్లవేళలా ప్రకాశింపజేయునది. ఇక్కడ ప్రకాశం అంటే చైతన్యమే. ఎల్లవేళలా ఈ చైతన్య రూపముగా విశ్వమంతా వ్యాపించింది గనక నిత్య ప్రకాశిని. అన్నిటినీ ఆవిడ వెలిగిస్తున్నది. సరే, మరి ఆవిడికి ఆధారం ఏది అంటే ఆవిడికి ఆధారం ఏది లేదు. ఆవిడ తర్వాత నామంలో స్వరూపాన్ని చూపిస్తున్నారు. స్వప్రకాశ స్వరూపిణి, అన్నింటినీ వెలిగించుతున్నది, తనంత తానే వెలుగుతున్నది. అందుకే ఆ నామం ప్రక్కన ఈ నామం పెట్టడంలో అంత ఔచితీయవంతమైన కూర్పు కనబడుతున్నది. మరి స్తుతిస్తున్న దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వివరిస్తున్న సనత్కుమారుల వారు, అందుకుంటున్నది బ్రహ్మర్షులు. అటువంటప్పుడు ఎంత ఔచితీయవంతమైన కూర్పే ఉంటుంది. అందుకు స్వప్రకాశ స్వరూపిణి ఈ 6వ నామం. ఇది నమస్కరించేటప్పుడు శ్రీ స్వప్రకాశ స్వరూపిణ్యై నమః అని నమస్కరించుకోవాలి. అమ్మవారి స్వరూపం ఏమిటి అంటే స్వప్రకాశము అని అర్థం. అన్నిటినీ వెలిగించుతూ తనంత తాను వెలుగుతున్నటువంటి తల్లి. ఇది చెప్పడంలో కూడా పరబ్రహ్మస్వరూపిణి అని అర్థం. మనం మునిపే చెప్పినట్లుగా దేవతల యొక్క నామాల్లో ఒకవైపు పరబ్రహ్మార్థము, మరొక వైపు ఆ దేవత యొక్క ప్రత్యేకమైన అనుగ్రహ స్వరూపము చూపిస్తూ ఉంటారు. ఇక్కడ పరబ్రహ్మార్థంతోనే దేవతని ఉపాసించాలి. అంతేగాని దేవతల్లో ఒక దేవత కాదు అమ్మవారు, సర్వదేవతాత్మికైన జగదంబికయే మహాలక్ష్మి. అందుకు సప్రకాశ స్వరూపిణి అన్నప్పుడు ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరబ్రహ్మమునికి తెలుస్తున్నది. అందుకు స్వేమహింని ప్రతిష్ఠిత అని ఉపనిషత్తు చెప్తున్నది. సృష్టికంతటికి ఆధారమే, తనకు తానే ఆధారమై ఉన్నటువంటి ఆ తల్లి గనక సప్రకాశ స్వరూపిణి. ఇది ఈ నామము. ఇక తర్వాత నామములు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాకన్యా, సరస్వతి, భోగ వైభవ సంధాత్రి, భక్తానుగ్రహకారిణి. ఈ 2వ శ్లోకంలో మొదటిగా వస్తున్నది మహాలక్ష్మీ. ఇది నామముల వరుసలో 7వ నామం. ఇది నమస్కరించేటప్పుడు శ్రీ మహాలక్ష్మియై నమః అనాలి. మహాలక్ష్మీ ఇది నామం. నమస్కరించేటప్పుడు చతుర్థి విభక్తి కలిసింది. అయితే ఇది ప్రధానంగా ఈ మహాలక్ష్మీ మొత్తం సహస్రనామాల్లో ముఖ్యమైన నామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 1000 నామాలు ఏ తల్లివో ఆ తల్లి యొక్క అసలు నామం ఇక్కడ వచ్చింది. మహాలక్ష్మీ. లక్ష్మీ శబ్దము చాలా విశిష్టమైనది. స్వతసిద్ధంగా ఈ మంత్రంలోనే రకరకాల బీజాక్షర శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. అందుకు మహాలక్ష్మి అన్నప్పుడు దీని స్పష్టమైన నిర్వచనం దేవి భాగవతంలో మనకు కనబడుతున్నది. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయానిశ్చం దేవీభూతాశ్చ మహతి మహాలక్ష్మి ప్రకీర్తిత అని దేవి భాగవతంలో స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయానిశం. ఏ తల్లి ఎల్లవేళలా ఈ జగత్తుని తన యొక్క స్నిగ్ధమైన దృష్టితో చూస్తూ ఉన్నదో ఆ తల్లి లక్ష్మి అన్నారు. ఇక్కడ లక్ష్యతే అంటే చూచున్నది అని అర్థం. సర్వ జగత్తుని చూస్తోందట. దీన్ని కనిపెట్టుకోవడం అని అర్థం. ఎప్పుడైనా ఒక తల్లి కానీ ఒక పాలకుడు కానీ చేస్తున్న పని కనిపెట్టుకొనుట. ఈ కనిపెట్టుకోవడం అనేది అద్భుతమైన మాట. తెలుగువారు వాడుతూ ఉంటారు ఈ మాట. ప్రతిదాన్ని గమనించుతూ దాన్ని నడిపిస్తూ ఉండడమే కనిపెట్టుకోవడం. పైగా దేన్ని కనిపెట్టుకుంటుందో ఆ జగత్తుకి స్వతసిద్ధంగా ఏమీ తెలియకపోవచ్చు. ఈ తల్లి కనిపెట్టుకోవడం వల్లనే జగత్తంతా నడుస్తున్నది. ఒక ఆవు దూడను కనిపెట్టుకుంటూ ఉంటుంది. ఆ దూడ ఉత్సాహంతో ఎలా చిందులు వేస్తున్నా దానికేమీ ప్రమాదం కలగకుండా కనిపెట్టుకుంటుంది. అలాగే తల్లి పసిపిల్లల్ని అదే విధంగా కనిపెట్టుకుంటుంది. అలా ఈ జగత్తుని అమ్మవారు కనిపెట్టుకుంటున్నారు. ఇది ఎలాగూ అంటే స్నిగ్ధ దృష్ట్యా. ఇది అద్భుతమైన మాట. స్నిగ్ధ దృష్టి అంటే ప్రేమపూర్వకమైన వాత్సల్యపూర్వకమైన దృష్టితో ఈ లోకాన్ని చూస్తున్నదట. అమ్మ చూపుల వల్లనే ఈ లోకమంతా నడుస్తున్నది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవన్నీ అమ్మ చూపుల యొక్క శక్తులే. అందుకు చూపుల తల్లి లక్ష్మి అనగానే చూపుల తల్లి. కేవలం చూపులతోనే జగత్తునంతా నడిపిస్తున్నది. ఈ చెప్పడంలో అనేక అర్థములున్నాయి. ఈ చూపులు అన్నప్పుడు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి లలితా శాస్త్రంలో చదివినట్లుగా అమ్మవారి చూపుల్లో స్పందన శక్తి అని ఒకటి ఉన్నది. ఆ స్పంద శక్తే ఈ చూపు అనే మాటలో ఉన్నటువంటి అంతరార్థం.
మరొక వైపు చూపు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సాక్షిభూతము అని అర్థం. సృష్టిలో వారి వారి కర్మలకు అనుగుణంగా అమ్మ నడిపిస్తున్నది కానీ వాటికి నిజానికి ఆవిడ బాధ్యురాలు కారు. ఆవిడ సాక్షిభూతంగా ఉన్నది, లోకమునంతటి నడిపిస్తున్నది. లోకంలో జరుగుతున్న పరిణామాలేవి ఆవిడకి అంటట్లేదు, ఆవిడ సాక్షిభూతముగా ఉన్నారు. ఇలాగ అంటకుండా ఉండడం చేత సాక్షి. మరొక వైపు సమగ్రమైన ఈక్షణ శక్తితో జగత్తునంతటిని నడిపిస్తోంది గనక లక్ష్మీ. ఇప్పుడు మహాశబ్దం ముందు ఎందుకు చెప్పారంటే దేవీ భూతాశ్చ మహతి మహాలక్ష్మీ అన్నారు. మహతి అంటే గొప్పది, గొప్పదైన లక్ష్మి అని అర్థం. అమ్మని మించిన గొప్ప వస్తువు లేదని గనకనే మహశబ్దం అక్కడ చెప్పబడుతున్నది. సర్వోత్కృష్టురాలు, సర్వోన్నతురాలు అయినటువంటి ఆ తల్లి ఈ సర్వ జగత్తుని తన చూపులతో కనిపెట్టుకుంటూ నడుపుతూ ఉన్నటువంటిది. అమ్మ కళ్ళు తెరిస్తే సృష్టి, తెరిచిన కన్ను అలా నిలిపి ఉంచితే స్థితి, ఆ కళ్ళు మూస్తే లయ అంతే. అందుకు సృష్టి స్థితి లయలన్నీ తన కనురెప్పల్లోనే ఉన్నటువంటి తల్లి. అమ్మ కనుచూపులతోనే జగత్తంతా నడుస్తుంటుంది. అందుకు ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మ కటాక్షాన్ని కోరుతూ కనకధారా స్తోత్రాన్ని రచించారు. అమ్మ నీ చూపులు నాపై ప్రసరిస్తే చాలమ్మా అన్నారు. అమ్మ చూపులు ప్రసరిస్తే చాలు సంపదలు లభిస్తాయి, ఐశ్వర్యాలు లభిస్తాయి, ఆనందాలు లభిస్తాయి, జ్ఞానం లభిస్తుంది. ఐశ్వర్యం అనగా ఇన్ని భావాలు చెప్పుకోవాలి. అందుకు కటాక్షము, లక్ష్మీ కటాక్షము లోకంలో ఒక మాట ఉన్నది. ఎవరైనా గొప్ప సంపన్నులుంటే వాడికి లక్ష్మీ కటాక్షం ఉందండి అంటాం. కటాక్షం అంటేనే కడకంటి చూపులు. చూచే తల్లి యొక్క చూపులు మనపై ప్రసరించాలి. సర్వ జగత్తుని అమ్మ చూస్తున్నది. అమ్మ కళ్ళు మూస్తే జగత్తంతా లయమైపోతుంది. అందుకే కనురెప్ప వెయ్యకుండా జగత్తుని కనిపెట్టుకు చూస్తోంది గనక మహాలక్ష్మి అని చెప్పబడుతున్నది. అటువంటి చలువ చూపుల తల్లి, కలిమి చూపుల తల్లి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణ. సనత్కుమారుడు అనుగ్రహించిన మహాలక్ష్మి సహస్రనామాల్లో 7వ నామం మహాలక్ష్మీ. ఈ నామం గురించి చెప్తూ తన కరుణామయమైనటువంటి చూపులతో ఈ జగత్తుని చూసి పోషిస్తున్న తల్లి గనక లక్ష్మి. ఆ తల్లికి మించిన తత్వం లేదు కనుక మహాలక్ష్మి అంటున్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో లక్ష్యతే అంటే చూచుచున్నది, అదేవిధంగా సర్వ జగత్తుతే చూడబడుతున్నది కూడా తల్లి. ఈ రెండూ తీసుకోవాలి. చూస్తున్నది, చూడబడుతున్నది. ప్రతి వాళ్ళు దేని యందు లక్ష్యం పెడతారు? లోకంలో కూడా మన లక్ష్యం అని ఒక మాట అంటూ ఉంటాం. లక్ష్యము అంటే ఏది కావాలని కోరుకుంటామో అది లక్ష్యం. అలాగే సర్వ జగత్తుకు ఒక లక్ష్యం ఉన్నది. అదేమిటి? ఆనందం కావాలని, ఐశ్వర్యం కావాలని, ఉత్సాహంగా ఉండాలని ప్రతివాడు కోరుకుంటాడు. అందరూ కోరుకుంటున్నవి ఆనందము, ఐశ్వర్యం. ఇవి అందరూ కోరుకుంటున్న ఆనంద ఐశ్వర్యాల స్వరూపమే లక్ష్మి. అందుకే అందరికీ లక్ష్యమైనది లక్ష్మి అని చెప్పబడుతున్నది. మహాలక్ష్మి అనే మాటలో ఇదొక అర్థం. ఈ నామంతో మనం ప్రార్థించినప్పుడు మేమందరం కోరుకుంటున్నటువంటి సంపదలన్నీ నీ రూపమే తల్లి అనే భావం కలుగుతున్నది. ఒక్కొక్క నామాన్ని ఆ భావాలతో మనం అనుసంధానం చేసుకోవాలి. ఇంకొక అర్థంలో లక్ష్యాలక్ష్య రూపిణీం లక్ష్మీం అని అర్థం చెప్తున్నారు. ఈ సర్వజగత్తంతా 2 విధాలుగా ఉంటుందట. లక్ష్యము, అలక్ష్యము అని అర్థం. కంటికి కనబడేదంతా లక్ష్యము, కంటికి కనబడనది అలక్ష్యము. ఇప్పుడు స్వర్గాది దివ్య లోకాలు ఉన్నాయి. అలాగే భూమి యందు కూడా మనం ఈ సమయంలో మన కంటితో ఈ ప్రాంతంలో చూడలేని ఉంటాయి. మనం కంటితో పరిమితమైనదే చూడగలం. అందుకే కంటికి కనబడేది పరిమితి జగత్తు, కంటికి కనబడినది అపరిమిత జగత్తు. ఇలాగా గోచరించేది, గోచరించనిది అయినటువంటి ఈ విశ్వమంతా ఏ తల్లి వ్యాపించి ఉన్నదో ఆ తల్లియే మహాలక్ష్మి. ఇది ఒక అర్థం చెప్పుకోవాలి. ఈ లక్ష్మీ నామాన్ని శ్రీ సూక్తము మొదలైనవన్నీ చెప్తున్నాం. సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అని, లక్ష్మీం అనపగామినీం అని. మనం కోరుకుంటున్నటువంటి లక్ష్మి అనపగామిని అంటే ఏనాడు వేడకుండా ఉండే లక్ష్మి కావాలి అంటూ ఉంటాం. అందుకు లక్ష్మీ శబ్దానికి ఇన్ని అర్థములు ఉన్నాయి. మరొక అర్థంలో లక్ష్మి అంటేనే శోభ, కాంతి, కళ, ఐశ్వర్యము అనే అర్థములు నిఘంటువు చెప్తున్నది. ఎక్కడ ఒక శోభ కానీ, ఒక కాంతి కానీ, కళ కానీ కనబడుతుందో అది అమ్మవారి రూపమే. అందుకు ఒక సొంపు, పెంపు, ఇంపు ఈ 3 కనబడే చోట్లు నీ రూపమే తల్లి అంటాడు శ్రీనాథ మహాకవి. దీనికి విభూతి అని కూడా లోకంలో వ్యవహారం ఉన్నది. ఎక్కడైనా గొప్ప వస్తువు కనబడితే ఒకడుంటాడు, అతడు అద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తాడు. అతడి సంగీతం అతడికి లక్ష్మి. దానివల్ల లోకంలో అందరూ కూడా అతన్ని గుర్తిస్తున్నారు. లక్షింపబడుతున్నాడు అతను, ఇతరుల చేత లక్షింపబడుతున్నాడు, గౌరవింపబడుతున్నాడు, చక్కగా చూడబడుతున్నాడు అంటేనే లక్ష్మీపాత్రుడు అని అర్థం. లక్ష్మీ కృపకు పాత్రుడైన వాడిని లోకం చూస్తుంది. అందుకే మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మనకు మాట చెప్తారు. తల్లి, లోకంలో నువ్వు ఎవరిని చూస్తావో వారిని అందరూ చూస్తారు అని చెప్పారు. అంటే అందరి చేత అతడు గౌరవింపబడతాడు అని.
ఇలాగా సృష్టిలో ఒక రాణింపు 10 మంది చూసి ఆనందించే విధమైనటువంటి అనుగ్రహ శక్తియే లక్ష్మి అని చెప్పబడుతున్నది. అటువంటి ఆ లక్ష్మీదేవి గురించి పురాణాల్లో ఇతర సంహితా గ్రంథాల్లో చెప్తూ మహాలక్ష్మీరహం శక్ర పునఃస్వయంభువేంతరే హితాయ సర్వదేవానాం జాతా మహిషమర్దిని అని ఒక మాట ఉన్నది. మహిషాసుర మర్దిని చేసినటువంటి తల్లికి మహాలక్ష్మిని పేరు. ఇది సప్తశతి చెప్తున్న విషయం. అంతేకాదు దుర్గా ఉపాసనలో కూడా ఇది వ్యవహరింపబడుతున్నది. అప్పుడు మహిషాసురమర్దనం చేసిన దుర్గయ్య లక్ష్మియ అని సందేహం కలుగుతుంది. కొందరు అంటారు అప్పుడు అసలు మహాలక్ష్మి మహిషాసురమర్దనండి, దుర్గ కాదంటారు. అది పొరపాటే. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నది విష్ణుపత్ని అయిన లక్ష్మి అని కానీ లేదా శివపత్ని అయిన లక్ష్మి అని కానీ వ్యవహారం కాదు. త్రిమూర్త్యాత్మకమైనది, త్రిశక్తులకి మూలమైన మహాశక్తిని చెప్తున్నారు. అందుకే మంత్రశాస్త్రంలో ఆద్యాలక్ష్మి అని ఒక శక్తి ఉందని, ఆద్యాలక్ష్మి అయిన జగదంబయే లక్ష్మి, సరస్వతి, దుర్గా ఇత్యాది రూపమును ధరించింది అని చెప్తారు. అలా ఇక్కడ చెప్పబడుతున్నది ఆ సర్వమూర్తులకు మూలమై ముగురమ్మలకు మూలపుటమ్మ అయినటువంటి తల్లినే మహాలక్ష్మి మహిషమర్దిని అని చెప్తున్నారు. ఆ మహిషమర్దిని అయినటువంటి ఆ తల్లిని కూడా మహాలక్ష్మి అని వ్యవహరించడం ఉన్నది. ఇలా మహాలక్ష్మి నామానికి ఇన్ని భావములు చెప్పుకుంటూ తర్వాత నామం మహాకాళి. ఈ మహాకాళి నామం 8వ నామం. ఇది శ్రీ మహాకాళ్యై నమః నమస్కరించుకోవాలి. ఇదే నామాల్లో మహాలక్ష్మి, మహాకాళి, మహాకన్యా, సరస్వతి. ఇందులో మనం చూసినప్పుడు లక్ష్మీ, కాళీ, సరస్వతి అని 3 నామములు వచ్చాయి. అంటే ముగురమ్మల మూలపుటమ్మ అయిన తల్లియే ముగురమ్మలుగా ఉన్నదే అని తెలుసుకోవాలి. అని ముగురమ్మల్లో ఏ తల్లిని నమస్కరించినప్పటికీ కూడా అది మూలపుటమ్మ యొక్క రూపమైన పరిపూర్ణ భావంతో నమస్కరించాలి. అది 3 నామాలు ఒక చోట చెప్పడంలోనే సర్వశక్త్యాత్మకమైన పరాశక్తిని ఈ మహాలక్ష్మి సహస్రనామం స్తుతిస్తున్నది అని అర్థమవుతున్నది. అందుకు మనం ఆరాధిస్తున్నటువంటి ఆ విష్ణుపత్ని అయిన మహాలక్ష్మి సర్వదేవతాత్మిక, సర్వశక్త్యాత్మిక అయిన పరాశక్తి అనే భావం ఈ నామాల వరుసను గమనిస్తే కనిపిస్తుంది. ఇప్పుడు మహాకాళి అనే నామం వచ్చినది. మహశబ్దం ముందే చెప్పినట్లుగా గొప్పదైన కాళి అని అర్థం. ఇక్కడ కాళి అని తెలుగువారు లకారం పలుకుతారు కానీ సంస్కృతంలో కాళి అని ఉంటుంది. అయినప్పటికీ వ్యవహారంలో కాళి అన్న దోషమేం లేదు. ఇక్కడ కాళి అంటే కాలస్వరూపిణి అని అర్థం. కాలమనగా ఏది, ఎక్కడ, ఎలా, ఎప్పుడు జరగాలి అనేటువంటి ఒక పద్ధతిని కాలము అని అంటారు. సృష్టి అంతా ఏదో గతానుగతికంగా జరిగిపోదు, ఒక పద్ధతిగా జరుగుతోంది. ఇది తెలుసుకోవాలి. ఒక సూర్యోదయం, ఒక చంద్రోదయం, సూర్యాస్తమయం, ఋతువుల యొక్క పరివర్తన, జీవుల పుట్టుక, పెరుగుదల, అవయవ నిర్మాణం, అవయవాల పెరుగుదల, ఇవన్నీ మనం గమనించుతూ ఉన్నట్లయితే ఒక పద్ధతి ఏదో లోకంలో ఉన్నది. ఈ పద్ధతి ఎవరు ఏర్పరిచారు? ఈ పద్ధతి రూపంలో ఉన్నదే పరమేశ్వర శక్తి. ఈ పద్ధతిని నియతి అని అంటారు. ఆ నియతి అయిన రూపంతో ఏ తల్లి వ్యాపించున్నదో ఆ తల్లిని కాళి అంటారు. కలయతి నియతి ఇది కాలహ. ఆ నియతికే కాలమని పేరు. కాలం కనబడేది కాదు, కానీ కనబడేదంతా కాలస్వరూపమే. ఆ కాలము వల్లనే పరిణామాలు జరుగుతుంటాయి. అందుకే కళాకాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్యోపరతే శక్తి నారాయణి నమోస్తుతే అంటున్నారు ఇక్కడ. కళాకాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయిని. కళాకాష్ఠ అంటే అత్యంత సూక్ష్మమైన కాలములు అని అర్థం. కనురెప్పపాటు కాలములు, నిమిషములు, క్షణములు, త్రుటి, ఇలాగేవో చెప్తూ ఉంటారు. ఆ సూక్ష్మ కాలముల నుంచి మహాకాలం వరకు ఎన్నో ఉన్నాయి. ఇలాగా రకరకాల కాల రూపములతో పరిణామప్రదాయని మార్పులు కలిగిస్తున్నది. ఆ కాలము వలనే జగత్తంతా నడుస్తున్నది. అలా జగతిని నడిపేటటువంటి ఒక నియమబద్ధమైన పద్ధతి ఏదుందో ఆ నియతి రూపమైన శక్తినే మహాకాళి అని చెప్తున్నారు. లోకంలో అందరూ కూడా కాలబద్ధులే. ఈ కాలరూపిణి అయి లోకాన్ని నియంత్రిస్తూ తాను కాలానికి కట్టుబడదు గనక మహాకాళి అని చెప్తున్నారు. కాలమునకు అతీతురాలిట. కాలంగా లోకాన్ని శాసిస్తున్నది, తాను కాలానికి లొంగటం లేదు. ప్రపంచానికి మార్పు తెస్తోంది, ఆవిడికే మార్పు లేదు. ప్రపంచంలో సృష్టి, స్థితి, లయ, పెరుగుదల, తరుగుదల అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ చేస్తున్న తల్లికి మాత్రం పెరుగుదల, తరుగుదల లేవు. ఆవిడ పరిపూర్ణురాలు. అందుకే మహాకాళి అని చెప్పడంలోనే కాలరూపుని నడుపుతూనే అన్నిటికీ మిన్నగా ఉంది గనక మహాకాళి అనే మాటను చూపిస్తున్నారు. ఇంకా కాళీ శబ్దానికి మరొక అర్థం చెప్తూ కళ, కాల ఈ రెండూ కూడా సంస్కృత వ్యాకరణం ప్రకారంగా కలశబ్దమే అన్ ప్రత్యయంతో కలిసినప్పుడు కాల అవుతుంది అంటారు శాస్త్రవేత్తలు. అప్పుడు ఆ కళాస్వరూపిణి అనేదే కాల. కళ, కళ అంటే ఇక్కడ అర్థం అవ్యక్త మధుర ధ్వని అని అర్థం. ఇలా ఉంటుంది అని వర్ణించలేనంత మధురంగా ఉండే ధ్వనికి కళ అని, కలకంఠి అనే లోకంలో కూడా ఉన్నది.
అవ్యక్త మధుర ధ్వని కలిగిన తల్లి గనక మహాకాళి. ఈ అర్థం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మహాలక్ష్మి అన్నప్పుడు మొత్తం సహస్రనామాలు 2 భావాలు చూడాలి. సర్వశక్త్యాత్మికైనటువంటి అమ్మవారిని ఒక భావము, ఇంకొకటి మాటి మాటికి వేదస్వరూపిణి అనే భావాన్ని ఈ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఇస్తున్నది. మహాలక్ష్మి అంటేనే ఆవిడ వేదస్వరూపిణి, అందుకే వేదవతి అనే పేరు మనకున్నది. ఆ మహాలక్ష్మియే వేదవతి, ఆవిడే సీతా మహాలక్ష్మి. అందుకు ఇక్కడ ఈ మహాకాళి అన్నప్పుడు గొప్పదైన మధురమైన ధ్వని కలది అని అర్థం తీసుకున్నట్లయితే, గొప్పదైన మధుర ధ్వని అంటే వేదము, అదే భగవంతుని యొక్క ధ్వని వేదము. అక్కడి నుంచి వచ్చినవే సర్వశాస్త్రములు. అందుకే సర్వశాస్త్రములకు మూలమైన అవ్యక్తమైన మధుర ధ్వని. ఎందుకంటే వేదస్వరూపము ఇదమిత్తమని నిర్ణయించరు, అందుకే అది అవ్యక్తము. అటువంటి వేద విద్యా రూపిణి గనక అమ్మవారు మహాకాళి అని చెప్పబడుతుంది. అలాగే లోకమంతా భాగభాగాలుగా కనబడుతుంది. ఈ భాగభాగాలుగా కనబడుతున్న విశ్వమంతా వ్యాపించి ఉన్న తల్లి గనక కాళి. కళ అంటే భాగము, అన్ని భాగములుగా లోకమును చేసినది, అన్ని భాగములందంతటా వ్యాపించున్నది, తనకే భాగము లేనటువంటి తల్లి గనక మహాకాళి అని చెప్పబడుతున్నది. ఇది కాళీ శబ్దానికి కొన్ని అర్థములు, ఇంకా చాలా చాలా చెప్పవచ్చు. ఎందుకంటే కాళీనామ ఒక మహామంత్రం. 10 మహావిద్యల్లో ఆది విద్య మహాకాళీ విద్య. ఇది పరిపూర్ణమైన విద్య. కాళీ అనగానే భయపడవలసిన స్వరూపం కాదు. మహాకాళి అనేది ఒక గంభీరమైనటువంటి తత్వం, పరాశక్తి యొక్క అద్భుతత్వాన్నంతటి నామం చెప్తూ ఉంటుంది. అందుకే మహాలక్ష్మీ మహాకాళీ రెండూ చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే లక్ష్మీ కాళీ చెప్పడంలో ఉన్నటువంటి అర్థం మనం తీసుకో. లక్ష్మీ కాళి చెప్పడంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించినట్లయితే ఔచిత్యం అద్భుతం ఇందులో. లక్ష్మి అనే శబ్దానికి ఇప్పుడు మరొక అర్థం మనం చెప్పుకోబోతున్నాం. మునుపు చెప్పిన అర్థాలు గుర్తుపెట్టుకుని అర్థం తీసుకోవాలి. లక్ష్యతే మీయతే విశ్వం ఇది లక్ష్మీ అని అర్థం. లోకాన్ని కనిపెట్టుకుంటోందట, కొలుస్తోందట. ఈ రెండూ ఇక్కడ కనిపెట్టుకోవడం, కొలవడం రెండు చేస్తోంది ఆ తల్లి. ఊరికిని చూస్తూ కూర్చోవడం కాదు. ప్రతివారిని ఎందుకు కనిపెట్టుకుంటోందంటే, ఎవరికి ఏమివ్వాలో తెలియాలి అంటే ఎవరు ఏమిటో తెలియాలి, అదే కదా. అందుకు ఎవరు ఏమిటో తెలుసుకుంటూ ఎవరికి ఏమివ్వాలో తెలుసుకునే తల్లి జగదంబ. లోకంలో మనందరం కోరుకుంటాం కానీ కోరుకున్నవన్నీ పొందలేకపోతున్నాం. పైగా మనం పొందాలనుకున్నవన్నీ మనకు అవసరమో లేదు కూడా మనకు తెలియదు. అందుకు మనం అక్కర్లేదనుకున్నా, కావాలనుకున్నా రావాల్సిన వస్తూ ఉంటాయి, పోవాల్సినవి పోతూనే ఉంటాయి. ఆ నడిపే వ్యవస్థే కాలము. ఈ కాల రూపంలో ఉన్న పరాశక్తి ఎప్పుడు ఎవరికి ఏది ఎక్కడ ఎలా ఇవ్వాలో గమనించుకుంటుంది. ఆ గమనించుకునేటప్పుడు లక్ష్యతే, ఆ ఇచ్చేటప్పుడు మీయతే. మీయతే అంటే కొలుచుట అని. మనం ఇంత రూపంలో ఉంటామని మనం అనుకోలేదు, మనకు రూపం వచ్చింది, దానికి ఒక పరిమితి ఉంది. అలాగే ఏ సమయంలో మనకు ఎంత కావాలో గమనించుకుంటుంది ఆ తల్లి. ఎవరికి ఎంత శక్తి ఇవ్వాలి, ఎంత సంపద ఇవ్వాలి, ఇదంతా కూడా ఒక తల్లిలా గమనించుకుంటూ వారి వారి అర్హతల బట్టి కొలిచి ఇస్తున్నది. ఆ కొలిచి ఇచ్చేటప్పుడు మీయతే, కనిపెట్టుకునేటప్పుడు లక్ష్యతే. అది లక్ష్యతే మీయతే, అందరినీ కనిపెట్టుకుని కొలత పెట్టి ఇస్తూ పాలిస్తున్నది. అలా పాలించేటప్పుడు ఆ కాల రూపంగా ఇస్తోంది కనుక మహాకాళి అది. అందుకు మహాలక్ష్మి మహాకాళి అనడంలో ఇంత ఔచిత్యమై ఉన్నది. మహాలక్ష్మియే మహాకాళి కాగలదు, మహాకాళియే మహాలక్ష్మి కాగలదు. అందుకే రెండు నామములు రెండు మహామంత్రములుగా తీసుకుని శ్రీ మహాలక్ష్మ్యై నమః, శ్రీ మహాకాళ్యై నమః అని నమస్కరించుకోవాలి. ఈ కాలం యొక్క అనంతమైన తత్వము, అనంతత్వంలోనే ఈ జగత్తంతా లీనమయ్యింది గనక సర్వమును తనలో లీనం చేసుకుని నడిపిస్తున్న ఆ తల్లి మహాకాళి అని చెప్పబడుతున్నది. అటువంటి జగజ్జననికి నమస్కరిస్తూ సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణం. స్కాంద పురాణ అంతర్గతమై సనత్కుమార సంహితలో చెప్పబడుతున్న మహిమాన్వితమైన లక్ష్మీ సహస్రనామ స్తోత్రాల్లో మహాలక్ష్మీ మహాకాళి అనే నామాల వరకు చెప్పుకున్నాం. వాటి తర్వాత నామాలు మహాకన్యా, సరస్వతి. మహాకన్య అనే నామానికి శ్రీ మహాకన్యాయై నమః అని నమస్కారాలు చెప్పుకోవాలి. ఇక్కడ కన్యా శబ్దానికి లోక వ్యవహారంలో కొన్ని అర్థాలు ఉన్నప్పటికీ శాస్త్రార్థములు కూడా కొన్ని ఉన్నాయి. కన్య అంటే సాధారణంగా స్త్రీ అనే అర్థం ముందు స్వీకరించాలి. అందుకు మహాకన్య అంటే గొప్ప స్త్రీ అని అర్థం. సృష్ట్యాది యందు వ్యక్తమైంది ఆ పరాశక్తి. అప్పుడు ఆ పరాశక్తి ఎవరికో పత్ని అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ స్థితిలో ఆవిడ స్త్రీయా పురుషుడా అని కూడా నిర్వచించడానికి లేదు. కేవల పరబ్రహ్మ చైతన్యమే ఒక మహా ఆదిశక్తిగా వ్యక్తమైంది. అప్పుడు ఆమె వివాహితురాలై ఉంది అని చెప్పలేం గనక
కన్య అనగా వివాహము కాని స్త్రీ అని అర్థంలో చెప్పినప్పుడు సృష్ట్యాది యందు వ్యక్తమైన జగజ్జనని అనే భావంతో మహాకన్య అని చెప్పవచ్చు. అప్పుడు ఇంకా జగత్తు కూడా ఆవిర్భావం కాలేదు, ముందు ఆ తల్లే ఉన్నది. అన్నిటికీ ముందు ఉన్న తల్లి గనక మహాకన్య అని అర్థం, గొప్పదైన కన్య అని. కన్యా శబ్దానికి క్రొత్తది అని కూడా అర్థం ఉన్నది. అందుకు మహాకన్య అంటే నిత్య నూతనమైనది. ఇక్కడ 3 అర్థాలు తీసుకోవాలి. సాధారణంగా చెప్పబడే స్త్రీ అనే అర్థము, అదేవిధంగా పెళ్లి కాని పడుచు అని అర్థము, మూడవది నూతనమైనది అనే అర్థంలో కూడా స్వీకరించవచ్చు. ఇక్కడ కన్య అన్నప్పుడు మరికొన్ని అర్థాలు నిఘంటువు చెప్తున్నది. కూతురు, చెల్లెలు అని కూడా చెప్పవచ్చు. అప్పుడు ఇవిడ కూతురు అన్నప్పుడు గొప్ప కూతురు అని అర్థం చెప్పాలి మహాకన్యా శబ్దానికి. ఎవరికి గొప్ప కూతురు అంటే సాగర కన్యక అని పేరున్నది. క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించింది గనక క్షీరసాగరం ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కలిగినటువంటి గొప్ప కూతురు, అందుకు సాగరుని కన్యక అని. ఇంకొక అర్థంలో ఈవిడ భృగు మహర్షి లేదా భృగు ప్రజాపతి యొక్క కుమార్తె గనక భృగు ప్రజాపతి కూతురుగా చెప్పబడుతున్నప్పుడు మహాకన్య. ఈ సృష్ట్యాది యందు ఆ పరాశక్తి ప్రజాపతుల ద్వారా గొప్ప మూర్తులుగా వ్యక్తమయ్యి పరమేశ్వరుని చేపట్టినది. అందులో దక్ష ప్రజాపతి ద్వారా పరాశక్తి సతీదేవిగా వచ్చి శివుని చేపట్టింది. ఇప్పుడు మరొక రూపంతో ఈ పరాశక్తి భృగు ప్రజాపతికి కుమార్తె అయి భార్గవి అయి లక్ష్మిగా పేరు పొంది ఆ తల్లి నారాయణ్ణి చేపట్టింది. ఆవిడ నిత్యలక్ష్మిగా ఎల్లవేళలా ఉంటుంది. అలాగే భృగు ప్రజాపతి కుమార్తెగా వచ్చినప్పుడు మహాకన్య అని చెప్పబడుతుంది. ఆ తర్వాత త్రిలోక లక్ష్మిని ఇంద్రుడు అహంకారం చేత సముద్రపు పాలు చేసుకుంటే తర్వాత నారాయణ అనుగ్రహంతో మథనం చేసినప్పుడు ఆ త్రిలోక లక్ష్మి ఆ సాగరం నుంచి ఉద్భవించింది. అప్పుడు సాగర కన్య అని. సాగరం నుంచి ఎన్నో ఉద్భవించవచ్చుగాక, కానీ ఆ పరాశక్తి ఆ సాగరం నుంచి ఐశ్వర్యరూపునిగా వ్యక్తమైనప్పుడు ఆ సాగరం ఒక తండ్రిగా ఎంత ఆనందించి ఉంటాడు. అందుకు సాగర కన్యగా వచ్చిన మహాకన్య గనక మహాకన్య అన్నామని చెప్పవచ్చు. ఇక చెల్లెలు అని చెప్పేటప్పుడు ఇక్కడ మరొక భావం కూడా స్వీకరించవచ్చు. మహాకన్య అన్నప్పుడు గొప్ప చెల్లెలు. అమ్మవారు ఎవరికి చెల్లెలు ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉమాదేవి విష్ణువులకు చెల్లెలు అని వ్యవహారం ఉన్నది. అలాగా మిగిలిన 2 తల్లులకు కూడా చెల్లెలనే వ్యవహారం కనబడుతున్నది. ఇదంతా కూడా ఒక మహాశక్తిని మనం అర్థం చేసుకోవడానికి వాడిన పరిభాష మాత్రమే. అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు, భార్యాభర్తలు ఇవి దేవతల విషయంలో మనకు అవగాహన కలిగించడం కోసం చెప్పే విషయములు ఇవన్నీ కూడా. అంతేగాని ఇవి మన వంటి అర్థాల్లో స్వీకరించడానికి కాదు. ఇక్కడ సరిగ్గా మనకి ఈ ఆద్యాలక్ష్మి తంత్రం చెప్తున్న విషయం ఏంటంటే ఈ జగతికి పూర్వం ఉన్నటువంటి ఆదిశక్తినే ఆద్యాలక్ష్మి అంటారు. ఆద్యాలక్ష్మి ఇక్కడ లక్ష్మీ సహస్రనామాల్లో కీర్తింపబడుతున్న తల్లి. ఆద్యాలక్ష్మికే మరో మాట స్త్రీ. అటువంటి ఆద్యాలక్ష్మి 3 జ్యోతిస్వరూపాలుగా వ్యక్తమైందట. ఒక్కొక్క జ్యోతి నుంచి ఒక కవలల్లాగా 3 రూపములు వచ్చాయన్నారు. అంటే మొత్తం 6. మొట్టమొదటి వచ్చిన కవలలు ఎవరు అంటే బ్రహ్మ, లక్ష్మి. తర్వాత వచ్చినది విష్ణువు, ఉమాదేవి. మూడవది శివుడు, సరస్వతి. వీళ్ళు కవలల వంటి వారు అని చెప్పారు ఇక్కడ. అప్పుడు బ్రహ్మతో పాటు వచ్చినటువంటిది మహాలక్ష్మి. అందుకు బ్రహ్మకు సోదరి అని చెప్పబడుతున్నది. ఈ చెప్పడంలో కూడా సంకేతార్థాలు చూడాలి. బ్రహ్మ అంటే సృష్టికర్త. సృష్టికర్త ఐశ్వర్యము కలిసి వచ్చాడు. సృష్టిలో ఐశ్వర్యం ఆ సృష్టికర్తతో పాటు వచ్చింది. ఐశ్వర్యం నిజానికి ఎవడైతే స్థితికారకుడో వాడికి అవసరం. అందుకు సృష్టికర్తతో పాటు సృష్టితో పాటు వచ్చిన ఐశ్వర్యము స్థితికారకుడికి భారీగా ఇవ్వబడింది. ఇది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా సృష్టి చేసేవాడికి లయ జ్ఞానం కూడా ఉండాలి. అందుకు లయస్వరూపుడైన శివునితో పాటు వచ్చిన జ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే సరస్వతి. ఆ తల్లి సృష్టికారకుడైన బ్రహ్మకు పత్ని అయినది. అలాగే స్థితికారకుడైన విష్ణువు యొక్క పత్ని శివునికి భార్య అవ్వడంలో లయకారకుడికి ఈ స్థితి సంబంధమైన శక్తి సహకరిస్తేనే అది సరిగ్గా జరుగుతుంది. అందుకు ఒకరికి సోదరిగా అవ్వడం, ఇంకొకరికి భార్యగా అది చేరడం అనే దానిలో ఒక సంకేతార్థాలున్నాయి. అలా మనం పరిశీలించితే బ్రహ్మగారి సోదరి గనక మహాకన్య అని అర్థం, సోదరి అని అర్థంలో చెప్పుకున్నాం. ఇలా వివిధార్థాలతో మహాకన్య శబ్దాన్ని భావిస్తూ దీనికి సంబంధించి వేదమంత్రాల్లోని కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమిహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రం మనకు కనబడుతున్నది. అలా ఇక్కడ మహాలక్ష్మీ, మహాకాళి, మహాకన్య అన్నప్పుడు దుర్గాదేవిని కూడా మనం భావన చేయవచ్చు. ఇక్కడ దుర్గకు కనకదుర్గ అని పేరు కూడా ఉన్నది. మరి కన్యా, కనక ఈ 2 శబ్దముల్లో కొంత సామీప్యం ఉన్నది. ఇప్పుడు కన్యాని మరీ దూరాన్వయం కాకపోయినా మరొక సమన్వయం చేయవచ్చు. కనత్, కన్య ఈ 2 శబ్దములను మనం పరిశీలించినట్లయితే ప్రకాశ స్వరూపిణి అర్థం కూడా స్వీకరించవచ్చు. కనక దుర్గా అని కూడా అంటాం కదా. అలా మహాకన్య అంటే
గొప్ప ప్రకాశ స్వరూపిణి అనే భావాన్ని కూడా స్వీకరించవచ్చు. ఇలా మహాలక్ష్మీ, మహాకాళి, మహాకన్య ఒక్కొక్క నామంలో వివిధ పురాణ సందర్భాలు, అలాగే ఆదిశక్తి యొక్క వివిధములైనటువంటి స్థాయి భేదాలు ఉంటూ ఉంటాయి. వాటిని ఆ నామాల ద్వారా ఆవిష్కరించుకుంటూ తర్వాతి నామం సరస్వతి. ఇది మహాలక్ష్మి నామాల్లో మరొక విశిష్టమైనటువంటి నామం. శ్రీ సరస్వత్యై నమః. ఒక నామం అన్నప్పుడు ఒక ప్రయోజనం ఉంటుంది, అందుకే 1000 నామాలు చెప్పడం. సరస్వతి అనగానే సాధారణంగా అందరికీ తెలిసిన అర్థం జ్ఞానస్వరూపిణి. అందుకు సరస్వత్యై నమః అన్నప్పుడు జ్ఞానం లభిస్తున్నది. ఇక్కడ 1000 నామాల గొప్పతనం ఏంటంటే, మనం ఉపాసిస్తున్న మహాలక్ష్మి ఇన్ని శక్తుల సమూహ రూపిణి అనే భావంతో ఆరాధించడం వల్ల అన్ని శక్తులు మనల్ని అనుగ్రహిస్తుంది. ఇప్పుడు సరస్వతి శబ్దానికి వేదము విశేషమైన అర్థములు చాలా చాలా చెప్తూ ఉన్నది. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి అని సరస్వతి సూక్తంలో మంత్రం. అనేక చోట్ల సరస్వతి సూక్తములు వేదాల్లో మనకు కనబడుతున్నాయి. పైగా సరస్వతి అంబితమే నదీతమే దేవితమే సరస్వతి. అమ్మలలో గొప్పది, దేవతల్లో గొప్పది, నదుల్లో గొప్పది అని చెప్పబడుతున్నది. అంటే జగతిని కని పెంచి పోషించేటువంటి ఏ శక్తి ఉన్నదో అది మాతృమూర్తిగా చెప్పబడుతున్నప్పుడు జగత్తుకు మూలమైన శక్తే జగన్మాతృక. అందుకు సరస్వతి ఒక మాతృకాదేవి. ఎటువంటిది ఆ తల్లి అంటే జ్ఞానస్వరూపిణియే విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అదేవిధంగా ప్రాణస్వరూపాన్ని కూడా సరస్వతి అంటారు. మన శరీరంలో సంచరించే ప్రాణమంతా సరస్వతి, అందుకే ప్రాణశక్తి సరస్వతి అని. సరస్వతి అనే నామానికి వేదంలో అనేక అర్థాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కైవల్యోపనిషత్తులో ఒక మంత్రం బ్రహ్మ జలశ్చోతనాత్ వేదాస్సరాంసి తత్వతి సరస్వతి అన్నారు. ఇక్కడ వేదములనే సరస్సు ఉన్నది అన్నారు. ఆ సరస్సుల్లో ఎవరున్నారో ఆవిడ సరస్వతి, లేదా ఆ రూపముగా ఉన్నది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. వేదములు ఒక సరస్సు వంటివి అన్నారు. ఒక సరస్సు ఎలాగ రసమయమై జలంతో కూడి మనకు పోషణము కలిగిస్తున్నదో వేదము కూడా అదే విధంగా రసవంతమై మనకు పోషణ కలిగిస్తున్నటువంటిది. అలాంటి ఆ వేదస్వరూపుడైనటువంటి విద్యాధిదేవతయే సరస్వతి అని చెప్పబడుతుంది. వేదములనబడే సరస్సుల రూపముతో ఉన్నది సరస్వతి. అదేవిధంగా వేదములనబడే సరస్సులలో ఉన్నది సరస్వతి. ఇది కూడా అర్థం చెప్పుకోవచ్చు. అయితే సరస్సులో ఏముంటుంది? జలం ఉంటుందట. అలాగే వేదములనే సరస్సులో ఏముంటుందయ్యా అంటే బ్రహ్మం అనే జలం ఉంటుందట. ఎంత అద్భుతమైన అర్థాన్ని చెప్పారు. పరబ్రహ్మ అనే జలము వేదం అనే సరస్సులో ఉంటుంది. జలమే కదా సరస్సుకి ప్రధానం. అలాగే పరబ్రహ్మను ప్రతిపాదించడమే వేదరూప సరస్సుకి పరమార్థం. అలాగే వేదములనే సరస్సుల్లో ప్రతిపాదింపబడే ఆ బ్రహ్మమే సరస్వతి, ఆ వేదము కూడా సరస్వతి. ఎలాగైతే సరస్సుకి జలానికి అభేదము, బ్రహ్మమునకు వేదమునకు కూడా అభేదం. అందుకే వేదానికి కూడా బ్రహ్మ శబ్దం ఉన్నది. అలాగే వేదస్వరూపిణి, వేద ప్రతిపాద్యురాలు సరస్వతి, ఇదొక అర్థం. ఇంకొక అర్థంలో ప్రవాహ రూపిణి సరణశీరత్వాత్ సరస్వతి అని అర్థం చెప్పారు. సరస్ ప్రసారము అని కూడా మనం అంటాం, ప్రసరించుట అని. మన శరీరంలో రక్తం ప్రసరించడం, ప్రాణం ప్రసరించడం, వెలుగు ప్రసరించడం. ఈ ప్రసరించుట అంటే వ్యాపించుట. ఏది ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది. కాంతి అనేది లోకమంతా ప్రసరిస్తోంది. సూర్యుడు ఎక్కడ ఉన్నా ఆయన కాంతి ప్రసరిస్తుంది. ఒక జ్యోతి నుంచి కాంతి ప్రసరిస్తుంది. అలాగా మన శరీరంలో ప్రాణం ప్రసరిస్తోందట. ఆ ప్రసరిస్తున్న ప్రాణస్వరూపం. అంతేకాదు విద్యకున్న లక్షణం ప్రసారం. కాంతికి జ్ఞానానికి కూడా ప్రసరించే లక్షణం ఉంటుంది. అలాగా జ్ఞానమనే జ్యోతి రాగానే దాని యొక్క వెలుగు, ఆ జ్ఞానము అంతా వ్యాపిస్తుంది. అలాగా లోకంలో ప్రసరించి వ్యాపించేటువంటి జ్ఞానమనే జ్యోతియే సరస్వతి అని చెప్పబడుతుంది. ఇది మరి ఒక అర్థం. ఇలా ప్రాణశక్తి, జ్ఞానశక్తి, వేదరూపిణి, వేద ప్రతిపాద్యురాలు అని సరస్వతి నామానికి బహునామం. వేదం అనేక చోట్ల ఈ సరస్వతిని కీర్తిస్తూనే ఉన్నది. ఈ సరస్వతి అనుగ్రహం ఉంటేనే తెలివి, బ్రతికే తెలివి, బ్రతుకు యొక్క పరమార్థాన్ని తెలుసుకునే తెలివి కూడా అమ్మవారే. కొందరు పాపం బ్రతికే తెలివి చూసుకుంటారు, కొందరు సుఖంగా బ్రతికే తెలివి చూసుకుంటారు, కొందరు మాత్రమే బ్రతుకు యొక్క పరమార్థాన్ని తెలుసుకునే తెలివి కోసం తాపత్రయపడతారు. ఇందులో ఏ తెలివైనా అమ్మ రూపమే. అందుకు తెలివి తల్లి సరస్వతి. ఆ నామాన్ని ఎంత వీలైతే అంత జపం చేసుకోవాలి. శ్రీ సరస్వత్యై నమః అనే నామంలోనే ఈ సర్వస్వరూపమైనటువంటి శక్తి దాగి ఉన్నది కనుక ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి అన్న వేదవాక్యంలో సరస్వతి అన్న స్వరూపిణిగాను అన్న ప్రదాయినిగాను చెప్పబడుతుంది. ఎవడి జ్ఞానం వాడికి అన్నం పెడుతుంది. అందుకు జ్ఞానమే అన్నప్రదాయకమైన శక్తి.
అలాగే సృష్టిలో అన్నగతమైనటువంటి ప్రాణశక్తి కూడా సరస్వతి అని చెప్పబడుతున్నది. విస్తృతమైన అర్థం కలిగిన మహానామం సరస్వతి. అందుకే మహాలక్ష్మి సరస్వతి, సరస్వతి వేరు మహాలక్ష్మి వేరు కాదు. అందుకే లక్ష్మి అష్టలక్ష్ముల్లో విద్యాలక్ష్మి అని ఒక వ్యవహారం ఉన్నది. విద్య కూడా లక్ష్మి. శోభ, ప్రకాశము, శక్తి లక్ష్మి అయినప్పుడు విద్యకు కూడా లక్షణములన్నీ ఉన్నాయి గనక మహాలక్ష్మి అన్నది విద్యాలక్ష్మి, ఆ తల్లి సరస్వతి. అందుకే వాచం పద్మాలయాం పద్మాం అని లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో కూడా వాచం అనే మాట చెప్పారు. ఆ వాగ్రూపిణి అనేటువంటిది కూడా మహాలక్ష్మి. అందుకు మహాలక్ష్మి శబ్దాన్ని వేద రూపంగా అర్థం చెప్పుకోవాలన్నప్పుడు సరస్వతి అనేది ఇంకా స్పష్టంగా సరిపోతున్నది. అందుకు వేద రూపిణి అయినటువంటి తల్లి జ్ఞాన రూపిణి అయింది. నదీ రూపం కూడా సరస్వతి నది అని భారతదేశంలో ఒకప్పుడు ప్రవహించినది, కాలగతిలో అది అంతరించింది. అందుకు ఆ భారతీయ నదీ తీరంలో విస్తరిల్లిన సంస్కృతి కనుకనే ఇది భారతదేశము, భరతవర్షము అని కూడా చెప్పబడుతున్నది. ఇది ఆలోచించాలి. అలాంటి నదీ రూపంగా ప్రవహిస్తున్నది, అంతర్వాహినిగా ప్రస్తుతం ఉన్నది అంటారు. అందరిలో అంతర్వాహినిగా ఉన్న జ్ఞానరూపిణి, ప్రాణరూపిణైన సరస్వతీ రూపమైన లక్ష్మికి నమస్కరిస్తూ సర్వం లక్ష్మీ చరణారవిందార్పణ. సరస్వతి అనే నామం 10వ నామంగా చెప్పబడుతున్నది. శ్రీ సరస్వత్యై నమః. దీనికున్న అనేక అర్థములు చెప్పుకుంటూ మరొక 2 అర్థములు ఇప్పుడు ప్రస్తావన చేసుకుందాం. మనోహి సరస్వాన్ వాక్ సరస్వతి అని శాస్త్రవాక్యం. మనస్సుకి సరస్వాన్ అని పేరు, వాక్కుకి సరస్వతి అని పేరుట. అందుకే వాక్కు అంటేనే సరస్వతి అని అర్థం. ఈ చెప్పడంలో ఎంత ఔచిత్యం కనబడుతున్నదో. మనస్సుని సరస్సుతో పోల్చారు. ఎప్పటికప్పుడు ఊరుతూ ఉంటుంది సరస్సు. అదేవిధంగా మనస్సు కూడా ఎల్లవేళలా అనేక భావాలతో ఊరుతూ ఉంటుంది. అందుకు భావాత్మకమైన మనస్సు సరస్వానైతే వాక్కు సరస్వతి అవ్వడంలో ఉన్న ఔచిత్యం ఏమిటి అంటే, ఒక మాట్లాడేమో అంటే మనసులో ఉన్నదే మాట రూపంలో ఉంటుంది. అందుకు మనస్సు సరస్వానైనప్పుడు మనస్సు మాటలో ఉంటుంది కనుక మాట సరస్వతి అయింది. అందుకు మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేసే వాక్కుని సరస్వతి అని అంటారు అని శృతి చెప్తున్న ఒక అర్థం. ఇంకొక అర్థంలో సరస్వతి నామానికి వాచా సరస్వతి భిషజా అనే ఒక అర్థం కనబడుతున్నది. సరస్వతి మనసా పేశలం వసునా సత్యాభ్యాం వయతి అని వేదవాక్యం ఒకటి చెప్పబడుతున్నది. ఇందులో ఉన్న అర్థం ఏంటంటే, అశ్విని దేవతల మధ్యలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది సరస్వతి అని చెప్పారు. ఇది వైదిక పరంగా చూస్తే అద్భుతమైన అర్థం ఉన్నది. ఇక్కడ అశ్విని దేవతలు అంటే నాసత్యుడు, దస్రుడు అని 2 దేవతలు. వాళ్ళు రోగాల్ని నిర్మూలించేటటువంటి శక్తి కలిగిన ఆరోగ్య దేవతలు. విశ్వంలో వీరి అనుగ్రహం ఉంటే ఆరోగ్యం లభిస్తుంది. ఇది సూర్యపరమైన ఒకానొక శక్తి విశేషం. అశ్విని దేవతల నడుమ ఉన్నటువంటి ఏ వైద్య శక్తి రూపం ఉన్నదో ఆ వైద్య శక్తిని సరస్వతి అంటారట. అంటే సరస్వతి కేవలం జ్ఞానరూపిణి మాత్రమే కాకుండా, అన్నప్రదాయిని మాత్రమే కాకుండా 3వ అర్థంలో ఏమని చెప్పబడుతున్నదంటే ఆరోగ్యప్రదాయిని, వైద్యశక్తి రూపిణి. అందుకే శ్రీ సరస్వత్యై నమః అనే దాన్ని ఈ భావంలో మనం మననం చేసుకుంటే అది ఆరోగ్యాన్ని కూడా వస్తుంది. అందుకే ఒక్క మంత్రానికి ఎన్నో శక్తులు ఉండడానికి కారణం ఏంటంటే ఆ మంత్రంలో ఎన్నో అర్థాలు ఉంటాయి. అది కేవలం డిక్షనరీ మీనింగ్లా తీయడమే కాకుండా దేవతా సంబంధమైన మరొక అర్థం ఉంటుంది. యజ్ఞం దధే సరస్వతి, యజ్ఞరూపిణి అయినటువంటి శక్తికి సరస్వతి అని పేరు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు దేవీం వాచమయంతే దేవాహతాం విశ్వరూపా పశవో వదంతి అంటూ ముందు సరస్వతి మంత్రాన్ని చెప్తారు. ముఖ్యంగా భారతంలో సరస్వతి గీతలు అని ఒక అంశం కనబడుతుంది. యజ్ఞరూపిణి ఏంది సరస్వతి. యజ్ఞం యొక్క జ్ఞానమంతా అమ్మవారి. ఒక యజ్ఞం చేయాలంటే మంత్రం ఉండాలి, మంత్రం లేకపోతే యజ్ఞం జరగదు. పైగా యజ్ఞం ఎలా చేయాలని జ్ఞానం ఉండాలి. ఆ మంత్రరూపమైన వాక్కు, యజ్ఞం ఎలా చేయాలని జ్ఞానము, ఈ 2 సరస్వతి రూపములే. అలాగే యజ్ఞ ఫలము ఆ తల్లికే తెలిసిన మనకు తెలియదు. ఆ ఫలప్రదాయన ఆవిడ. యజ్ఞమునకు ఏ ఏ ఫలములు ఇవ్వాలి అనేది ఆ తల్లి చూసుకుంటుంది. యజ్ఞ రూపిణి, యజ్ఞ ఫలప్రదాయన కనుక యజ్ఞ రూపిణి. ఇక్కడ ఇన్ని అర్థాలు మనం సమన్వయించుకున్నట్లయితే జ్ఞానరూపిణి, వాగ్రూపిణి, అన్నప్రదాయిని, యజ్ఞస్వరూపిణి, వైద్యశక్తి స్వరూపిణి అని 5 అర్థములు సరస్వతి నామాన్ని గ్రహించి భోగ వైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి తర్వాతి నామములివి. 11వ నామం భోగ వైభవ సంధాత్రి. ఇది నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ భోగ వైభవ సంధాత్రియై నమః నమస్కరించుకోవాలి. భోగము, వైభవము ఈ రెండింటిని సంధానించున్నది, ఇచ్చున్నది అని అర్థంట. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే ఈ 2 నామములు కూడా అంటే భోగవైభవ సంధాత్రి, భక్తానుగ్రహకారిణి ఈ 2 కూడా అమ్మవారి యొక్క ఉపాసన ఫలాన్ని చెప్తున్నాయి. ఏ దేవతా సహస్రనామాల్లోనైనా
ఆ దేవత యొక్క స్వరూప స్వభావాలు కొన్ని నామాలు చెప్తాయి. ఆ దేవతను ఉపాసించడం వల్ల వచ్చే ప్రభావాలు కొన్ని నామాలు చెప్తూ ఉంటాయి. దీన్ని బట్టి ఫలశ్రుతి నామాల్లోనే కలిపి ఉందా అని మనకి స్పష్టమవుతూ ఉంటుంది. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే ఈ భోగవైభవ సంధాత్రి అనే నామము మనకి భోగవైభవములు ఇచ్చున్నది అని అర్థాన్ని చెప్తున్నది. ఇక్కడ సంధానము అంటే పరస్పరము కూర్చుట అని అర్థంట. భోగము వైభవము ఈ చెప్పేటప్పుడు వైభవం అంటే సంపద అని అర్థం. విశేషేణ భవతి, వివిధ విధములుగా ఉన్నది సంపద. మనకు సంపద ఒక్క రూపంతోనే ఉంటుందంటే సరిపోదు, అనేక రూపాలతో ఉండాలి. కేవలం డబ్బుంటే సరిపోతుందా? ఆ డబ్బుతో మనకు ఆహార పదార్థాలు రావాలి, జలం రావాలి, ఎన్నో వస్తువులు, మన సుఖజీవనానికి కావలసిన రకరకాలైనటువంటి సంపదల రూపాలన్నిటి కలుపుకుంటే వైభవము అది. అదేవిధంగా ఎక్కడైతే ఒక శోభ, ఒక గొప్పతనము కనబడుతుందో అది వైభవము. విభుత్వ భావమే వైభవము. విభుత్వం అంటే అధికారము అని కూడా ఉన్నది. వైభవము అన్నప్పుడు అధికారము, సంపదల యొక్క వివిధ రూపములు అని చెప్పబడుతుంది. అందుకే భోగము వైభవము ఈ రెండు చెప్పడంలో విశేషం ఏంటంటే, భోగం అంటే అనుభవం. ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం సుఖానుభవమే తీసుకోవాలి. దుఃఖానుభవాన్ని కూడా భోగం అనవచ్చు, కానీ సుఖ అనుభవాన్ని తీసుకోవాలి. ఎందుకంటే అందరూ కోరుకునేది అదే కదా. అందుకు సుఖమైన అనుభవాన్ని భోగం అనాలి. ఈ భోగం ఉండాలంటే వైభవం ఉండాలి. అందుకు అలాంటి అనుభవానికి కావలసినటువంటి వైభవం ఏదైతే ఉన్నదో ఈ రెండు అమ్మవారిస్తున్నారు. ఎందుకంటే కొందరికి వైభవం ఉంటుంది, భోగం ఉండదు. కొందరికి భోగం కావాలని కోరుకుంటుంది కానీ వైభవం ఉండదు. ఈ రెండూ సంధానింపబడాలి, ఇది తెలుసుకోవాల్సింది. కొందరికి బోలెడంత డబ్బు ఉంటుంది, సుఖంగా కూర్చుని ఆనందించినటువంటి సందర్భాలు మాత్రం ఉండవు. అందుకు కేవలం వైభవం ఉంటే సరిపోదు, భోగం ఉండాలి. భోగం కావాలని కోరుకుంటే సరిపోదు, వైభవం ఉండాలి. ఈ రెండింటినీ సంధానం చేయాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అందుకు భోగ వైభవ సంధాత్రి అనే మాటలు అంత అద్భుతమైనది. సుఖానుభవం ఇచ్చే తల్లి, సుఖానుభవానికి కావలసిన వైభవాలు సమకూర్చే తల్లి. అందుకు భోగ వైభవ సంధాత్రి. భక్తానుగ్రహకారిణి, భక్తులను అనుగ్రహించేటువంటి తల్లి అని అర్థం. ఇక్కడ భక్తులు ఏ భావంతో తనని సేవిస్తున్నారో ఆ భావాన్ని అనుసరించి కృప చూపిస్తోంది కానీ అనుగ్రహం అనే శబ్దానికి అర్థం. అందుకు మహాలక్ష్మికి భక్తులైనటువంటి వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తున్నది. ఆ తల్లి అనుగ్రహం లభిస్తేనే వాడు లోకంలో దేనిలోనైనా రాణించగలడు. కేవలం ధన సంపాదన మాత్రమే లక్ష్మీ అనుగ్రహం అనుకోవడానికి లేదు. ఒక జ్ఞానం ఉండాలన్నా అమ్మ దయ ఉండాలి. ఉన్న జ్ఞానం రాణించాలి, 10 మంది చేత గుర్తింపబడాలి, గౌరవింపబడాలన్నా అమ్మ కృప కావాలి. అందుకే ధనము, యశస్సు, జ్ఞానము, వాటి యొక్క రాణింపు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపములే. ఇక్కడ భోగవైభవ సంధాత్రి, భక్తానుగ్రహకారిణి రెండూ చెప్పడంలో ఔచిత్యం అనేకం గమనించుకోవాలి. భోగము అంటే అనుభవము, అనుభవించే శక్తి అని కూడా అర్థం తెలుసుకోవాలి. అక్కడ అద్భుతమైన భోజన పదార్థాలు ఉన్నాయి, అది వైభవం. అది అనుభవించడానికి వాడికి లభించింది, అంతవరకు సంధానమైంది. కానీ అనుభవించగలిగే శక్తి లోపల ఉండాలా అంటే ఆ తిన్నది రుచించాలి, ఆ రుచించింది జీర్ణం అవ్వాలి, ఆరోగ్యానికి సరిపడాలి. అందుకు వైభవం ఉంటే సరిపోదు, అది భోగించగలిగే ఇంద్రియ శక్తి కూడా ఉండాలి. ఆ ఇంద్రియ శక్తి కూడా అమ్మవారి. లేకపోతే కొందరికి బోలెడంత ఆహార పదార్థాలు ఉంటాయి, అవన్నీ కొనగలిగి తినగలిగేటువంటి శక్తి ఉంటుంది, కానీ అరిగించుకునే ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం? అందుకు ఇంద్రియములకు ఉండవలసింది భోగశక్తి, ఆ ఇంద్రియాలకు కావలసిన వైభవం. ఈ రెండూ కూడా సమకూర్చే తల్లి. ఇది తెలుసుకునేటప్పుడు అవతల పదార్థము అమ్మే సృష్టించారు, ఆ పదార్థాన్ని అనుభవించగలిగే శక్తి మన ఇంద్రియాలకు ఇచ్చారు. ఈ రెండిటి యొక్క సమకూర్చడంలోనే జీవితం అంతా ఉన్నది. అది భోగవైభవ సంధాత్రి. భక్తులను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ప్రారబ్ధవశాత్తు కొన్ని దరిద్రాలు తప్పవు, కానీ దయతో అమ్మవారు కృప చూపిస్తారు. దానికి మనం చేయవలసింది భక్తితో ఆశ్రయించాలి, ఆరాధించాలి. అలా ఆశ్రయించి ఆరాధించే ప్రేమ రూపమైన చిత్తవృత్తికే భక్తి అని పేరు. అలాంటి బుద్ధి కలిగిన వాడు భక్తుడు. అలాంటి భక్తితో అమ్మవారిని ఆశ్రయిస్తే తప్పకుండా ఆవిడ కృప చూపిస్తుంది. అందుకు భక్తానుగ్రహకారిణి. ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారిని ప్రార్థించి కనకధాన్ని కురిపించలేదా? విద్యారణ్యుడి వారు హంపీ నగరంలో అద్భుతమైన స్వర్ణవృష్టిని కురిపించారు ఆయన తన యొక్క తపశ్శక్తి చేత. ఇదంతా భక్తానుగ్రహకారిణి స్వరూపం. ఇలాగా భక్తులు అమ్మవారిని ఆశ్రయించినప్పుడు దయతో వాళ్ళని కృప చూపిస్తోంది కనుక భక్తానుగ్రహకారిణి. అమ్మ దయ ప్రసరించిందా పనికిరాని వాడు కూడా గొప్పవాడైపోతాడు, అది గొప్ప విషయం. గరికపోచను కూడా గగనతార అంత గొప్పతనాన్ని ఇవ్వగలిగే శక్తి అమ్మ కృపలో ఉన్నది. ఆ మాటను చెప్తూ శ్రీనాథ మహాకవి అంటాడు,
పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు శూరుడాతండు మహాకులీనుడాతండు వదాన్యుడతండు కళావిదుండతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి ఎవ్వండు భవకృపాకలన వైభవలక్ష్మికి పాత్రుడిందిరా. ఓ ఇందిరా, ఓ తల్లి, ఎవ్వండు భవత్కృపాకలన వైభవలక్ష్మికి, నీ కృప అనే వైభవం ఎవడికి లభిస్తుందో వాడే పండితుడు. ఆతడాతడు ప్రభావ సమగ్రుడతండు, వాడి పండితుడని, ప్రభావ సంపన్నుడని, శూరుడని, గొప్ప వంశంలో పుట్టినవాడని, వదాన్యుడని, కళావేత్త అని, ధన్యుడని, మనోజ్ఞుడని కీర్తింపబడతాడు. అమ్మ దయ అన్ని విధాలా రాణింపజేస్తుంది. అదే భక్తానుగ్రహకారిణి అనే దానిలో ఉన్న భావం. ఈ నామాన్ని నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ భక్తానుగ్రహకారిణ్యై నమః అని నమస్కరించుకోవాలి. అలా భక్తుల్ని అనుగ్రహించేటటువంటి కారణం అమ్మవారు. అనుగ్రహం ఆవిడ వల్లనే కలుగుతున్నది. అలా అనుగ్రహించి భోగవైభవాల్ని సంధానింపజేస్తున్నది. అందుకు భోగవైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి అని చెప్పడంలో అంత విశేషం. ఇలా నిత్యాగతానంత నిత్యా నుంచి సరస్వతి వరకు అమ్మవారి యొక్క స్వరూప స్వభావాల్ని చెప్తున్నారు. అలాంటి తల్లిని ఉపాసిస్తే వచ్చే ఫలము భోగవైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి. ఇలా 2 శ్లోకాల్లో అద్భుతమైన భావములు నిక్షిప్తమై, ఇంకొక వైపు దివ్యమైన మంత్రశక్తి సమపేతమైన నామాలు చెప్పుకున్నాం. తర్వాత 3వ శ్లోకంలో ఈశావాస్య మహామాయ మహాదేవి మహేశ్వరి హృల్లేఖా పరమాశక్తి మాతృకా బీజరూపిణి. ఈ నామాలు వింటున్నప్పుడు కొన్ని చోట్ల ఉపనిషద్వచనాలు, మరికొన్ని చోట్ల అద్భుతమైన మంత్రశాస్త్ర విశేషాలు కనబడుతున్నాయి. వీటి యొక్క వైశిష్ట్యాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాలక్ష్మీ చరణారవిందార్పణం.